ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. క్షుదయా పీడ్యమానోపి న విషం హ్యత్తుమిచ్చతి మిష్టాన్నధ్వస్తతృజ్జానన్ అమూఢస్తజ్జిగత్సతి. దోషదర్శనం అర్ధకామాదీనాం. అర్ధకామాది పురుషార్థాల్లో ఉండేటువంటి దోషాలని చక్కగా దర్శించిన వాడు కావడం చేత నిధిధ్యాసన స్థాయిలో బ్రహ్మాభ్యాసి వాటి యందు రమించడం లేదు. క్షుదయా పీడ్యమానోపి నవిషం హ్యత్తుమిష్యతి మిష్టాన్నధ్వస్తతృజ్జానన్ అమూఢ తత్ జిగత్సతి. కాబట్టి క్షుద్బాధయ కాబట్టి ఆకలి బాధతో పీడింపబడుతూ ఉన్నప్పటికీ కూడాను ఒకవైపు ఆకలి ప్రాణం తీస్తూ ఉండిన విషతప్తమైనటువంటి ఆహారాన్ని భుజించడానికి ఎవడు ఇచ్చగించడు. నా విషం అత్తుమిచ్చతి. అటువంటప్పుడు మిష్టాన్న త్రిట్ మిష్టాన్న కాబట్టి రుచికరమైనటువంటి ఆహారం చేత ధ్వస్త పోగొట్టబడినటువంటి త్రిట్ ఆకలి ఎవరైతే కలిగి ఉన్నాడంటే చక్కగా భోంచేసినటువంటి వాడు ఆకలి పోయినటువంటి వాడు జానన్ అమూఢ తజ్జిగత్సతి. జానన్ ఈ రెండు విషయాలు తెలిసి, ఒకటి ఇది విషతప్తం అయ్యింది, విషపూరితమైనటువంటి ఆహారము, ఇది ప్రాణహానిని కలిగిస్తుంది అని భావించడం ఒకటి. రెండవది దాని అవసరం తనకు లేకుండా పోవడం, ఎందుకంటే తాను తృప్తిగా ఉండడం చేత ఇది. కాబట్టి అర్ధకామాదిలో యందు దోషాన్ని చక్కగా చూసినవాడు కావడం గనక, అంటే శోభనాధ్యాస నుండి సంపూర్ణంగా విడిపడ్డవాడు అని అర్థం. శోభనాధ్యాస అంటే అతస్మిన్ తద్బుద్ధి, లేనటువంటి శోభను చూడడం, అది కాని దాని యందు అది అనేటువంటి బుద్ధి, దాని నుంచి సంపూర్ణంగా విడిపడిపోయి ఉన్నాడు. ఎందుకంటే విపరీత భావన నివృత్తి అయిపోయింది కనుక కేవలం బ్రహ్మాభ్యాసమే ప్రధానంగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని యోగ వాసిష్టంలో ఉండేటువంటి శ్లోకాలు రెండు మనకు వివరించిన తరువాత విమృశన్ అనిశం తాని దోషాన్ని వీటిని గురించి చక్కగా విచారించిన వాడు కావడం చేత కథం దుఃఖేషు మగ్నతి, అది మనం చూసింది. కథం ఏ విధంగా దుఃఖేషు, కాబట్టి దుఃఖంలో ఏ విధంగా మునిగిపోతాడు, మునిగేటువంటి అవకాశం లేదు. ఏ భోగాలైతే అనుభవించాలనో వాటి ఎందు రుచి లేనటువంటి వాడు, ఎందుకని వాటిలో ఉండేటువంటి దోషాలు విషతప్తమైందని ఎలాగైతే తెలుసుకుంటూ ఉన్నాడో అలా తెలుసుకోవడం చేత భోగ విషయేషు నా ఆసక్తి కరోతి, ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా ఉండాడు కనుక జిగత్సతి. అమూఢ తజ్జిగత్సతి త్యజతుం ఇచ్చతి. జిగత్సతి అంటే వాటిని విడిచిపెట్టాలనేటువంటి భావన కలిగి ఉన్నవాడు. కాబట్టి ఇక్కడికి అర్థమైంది ఏంటంటే, ఒక్కసారి ఎప్పుడైతే నిధిధ్యాస అనేటువంటి స్థాయికి వచ్చిందో అర్ధకామాలు రెండిట్లో కూడాను జిహాసా బుద్ధి అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే అర్థం అనర్థం భావయ నిత్యం
నాస్తి తతః సుఖలేశః సత్యం పుత్రాదపి ధన భాజాం భీతి సర్వత్రైషా విహితారీతి భజ గోవిందం అని ఆచార్యులు వారు చెప్పినట్టుగా అర్థం అనర్థం. కాబట్టి ధనం అనేటువంటిది ఏదో కొంత మనకు అవసరాలు తీరడానికి కోసమే కానీ దాని యందు మక్కువ పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. అర్థకామాలు రెండు అంతే. కనుక అర్థం అనర్థం భావయ నిత్యం, నిరంతరం దీన్ని మనసులో భావిస్తూ ఉండాలి. నాస్తి తతః సుఖలేశః, సుఖలేశః నాస్తి తతః. కాబట్టి ఆ విషయాల యందు సుఖం అనేటువంటిది ఏమాత్రం లేదు. ఇది సత్యం. కారణం పుత్రాదపి ధనభాజాం భీతి, ధనభాజాం ఎవడైతే ఈ ధనమయందే ఆసక్తి కలిగి ఉంటాడో, ధనాన్ని ప్రోగు చేసుకునేటువంటి భావన కలిగి ఉంటాడో అటువంటి వారికి పుత్రాదపి, పుత్రాత్ అపి, పుత్రుల వల్ల కూడాను, అంటే బిడ్డల వల్ల, తన కడుపులో నుంచి పుట్టినటువంటి బిడ్డల వల్లనే వాళ్ళకి అపాయం ఉండేటువంటి భాజాం భీతి సర్వత్ర ఏషా విహితారీతి, సర్వత్ర ఏషా విహితారీతి. ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాకుండా ప్రతి చోట ఇదే ప్రధానంగా ఉంటూ ఉంది గనక ఒకవైపు మనం ఆశించేటువంటి పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని, అక్షయ సుఖాన్ని అందించలేకపోగా వ్యక్తుల మధ్య విభేదాలకు కారణమవుతూ ఉంది, భయానికి హేతు అవుతూ ఉంది. అటువంటి అర్థకామాల విషయంలో ఏమాత్రం ఉత్సాహం లేకుండా దోషదర్శనం చేస్తూ జీవించేటువంటి వాడు అంటే అర్థకామాలు జ్ఞాన ప్రతిబంధకత్వాత్, అర్థకామానం జ్ఞాన ప్రతిబంధకత్వాత్ సాకల్యేన తం పరిత్యజ అని శాస్త్రం. దాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టాలి, ఎంత అవసరమో అంతేగాని వాటిని గురించి తదేకంగా ఈ భావయ నిత్యం, అర్థం అనర్థం భావయ నిత్యం. అర్థం అనేటువంటిది అనర్థము అనే దాని గురించి ఆలోచించాలి. అర్థం అనేటువంటిది అర్థవంతం అని కనుక ఆలోచన చేస్తే మనసు దాని వైపు లాగబడుతుంది, అది ఇంకేం లేదు. కనుక ఇప్పటి వరకు ఈ అర్థకామాల చేత తృప్తి చెందిన వాళ్ళు లేరు. నవిత్తేన తర్పణీయో మనుష్య. కఠోపనిషత్ యమధర్మరాజు నచికేతుడికి, నాయన ఇంత వైరాగ్యంతో అడుగుతున్నావు కనుక చెప్తున్నాను, విత్తేన తర్పణీయో మనుష్య విత్తేన తర్పణీయ నా. ఇప్పటి వరకు ఈ ధనం చేత అర్థకామాల చేత తృప్తి చెంది మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు లేనే లేరు. ఇదే సత్యాన్ని బృహదారణ్యకోపనిషత్తులో కూడాను యాజ్ఞవల్క మైత్రేయి సంవాదంలో చివరిగా మైత్రేయికి యాజ్ఞవల్కుడు చెప్పింది అదే. మైత్రేయి వాస్తవం చెప్తున్నా, అమృతత్వస్య నాస్తి విత్తేన నాశాస్తి విత్తేన, అమృతత్వస్య నాశ అస్తి విత్తేన. కాబట్టి ఈ ధనం చేత అర్థకామాల చేత అమృతత్వం అనేటువంటిది సిద్ధించే అవకాశం లేదు. అర్థకామాదుల ద్వారా ఏది సిద్ధించినా అది మనం పోగొట్టుకోవలసిందే కానీ దాన్ని దాచిపెట్టుకునే అవకాశం లేదు, అక్షయంగా ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆచార్యుల వారి భాష్యానికి కనుక వెళితే నహి లోకే విత్తలాభ కస్యచిత్ తృప్తికరో ద్రష్ట. తృప్తి దీప ప్రకరణం కనుక అదే నడుస్తుంది కనుక నహి విత్తే ఈ ధనం వల్ల లేక అర్థకామాదుల వల్ల, నహి లోకే అస్మిన్ లోకే విత్తలాభ ఈ ధనార్జన యందు కస్యచిత్ తృప్తికర ద్రష్ట నా. ఈ విషయంలో ఎంత సాధించినా ఎంత సంపాదించినా తృప్తిగా ఉన్నాము అని చెప్పేటువంటి వాళ్ళని అస్మిన్లోకే ఈ ప్రపంచంలో నహి ఒక్కరిని కూడా మనం చూడలేకపోయాము అని ఆచార్యుల వారు ఉపనిషత్ భాష్యంలో. కనుక ఇవన్నీ తెలుసుకున్నటువంటి వాడు గనక, ఇంతగా దోషదర్శనం జరిగిపోయింది గనక వాటి జోలికి పోడు. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ రన్ అవుతూ ఉంది. ఇప్పుడు ఆ బ్రహ్మాభ్యాసి ఎవరో, నిధిధ్యాసనలో సంపూర్ణంగా నిమగ్నమై ఉండేటువంటి ఆ పుణ్యాత్ముడు ఎవరో, అతడి స్థాయిని ఊహించడం మన వల్ల కాదు. ఇలాంటి మహాత్ములు చెబితేనే అర్థం కావాలి. ముఖ్యంగా వేదాంత పంచదశలో అనేకమైనటువంటి జటిలమైన, సూక్ష్మమైన, రహస్యమైన, గుహ్యమైన సత్యాలన్నీ బయటపడుతూ ఉన్నాయి. ఇప్పటికే మీరు అర్థం చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఒక విషయం చెబుతూ ఉన్నాడు. మరి అటువంటి బ్రహ్మాభ్యాసికి, నిధిధ్యాసనలో ఉండేవాడికి, అంటే విపరీత భావన కూడా నివృత్తి జరిగి, చూడండి ఎట్లుందో, శ్రవణం జరిగిపోయింది, సత్యం తెలిసిపోయింది, శంకలు ఏమన్నా ఉంటే మననంతో పోయింది, విపరీత భావన లేదన్నా జన్మాంతర సంస్కారం వల్ల ఏర్పడి ఉంటే అవి కూడా పోయినాయి. ఈ స్థాయిలో కూడాను
అతను దోషదర్శనం చేస్తున్నాడు కనుక ఆ వైపు పోకపోయినా ప్రారంధం ఏమన్నా ఈడుస్తుందా? వాట్ ఏ వండర్ఫుల్ పాయింట్. జనరల్గా లోతుగా ఆలోచించే ప్రతి జిజ్ఞాసుకు తలెత్తేటువంటి సమస్య ఇది. ప్రారంధం ఏమన్నా ఈడుస్తుందే కనుక తన ప్రారంధంలో గనక ఇది జరగాలి అని ఉంటే, వెరీ క్రిటికల్ క్వశ్చన్. పురుషార్థంలో లేదు, ఎందుకంటే దోషదర్శనం చేస్తున్నాడు కనుక, జ్ఞానాసక్తి కలిగి ఉన్నాడు కనుక, అర్ధకామాల యందు దోషదర్శనం జరిగిపోయింది కనుక పురుషార్థంలో లేదు. కానీ ప్రారంధంలో ఉంటే అది అనుభవించాల్సిన పరిస్థితి ప్రారంధానికి ఉంటే అనుభవించక తప్పదు కదా. అదే కదా మనం చూస్తున్న మహాత్ములకు వచ్చేటువంటి వ్యాధుల్లో కూడా ఇదంతా ప్రారంధవశాత్తని చూస్తున్నాం కదా. ఆ ప్రారంధమే ఇంకొక విధంగా ఉంటే, ప్రారంధం అలాగే ఉండాలని ఏముంది? ఎన్నో విధాలుగా ఉంటుంది ప్రారంధం. అలాంటి పరిస్థితుల్లో అనుభవించాల్సి వచ్చినప్పుడు జ్ఞాని పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ప్రారబ్ధ కర్మ ప్రాబల్యాత్ భోగేష్విచ్చా భవేద్యది క్లిశ్యన్నీవ తదాప్యేషః భుంక్తే విష్టిగృహీతవత్. ప్రారబ్ధ కర్మ ప్రాబల్యాత్ అంటే ప్రారబ్ధ కర్మ వశాత్ ఇత్యర్థః. ఎవడైతే ప్రారబ్ధ కర్మకు లొంగున్నారో, దేహం ఉండే వాళ్ళకందరికీ ప్రారబ్ధం ఉంది సార్. పురుషార్థంలో భిన్నంగా ఉండొచ్చేమో కానీ ప్రారబ్ధం అందరికీ ఉంది. ప్రారబ్ధ ఫలంగానే ఈ దేహం కొనసాగుతోంది. అందుకని మహా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఒక్క క్షణంలో భయంకరమైనటువంటి వ్యాధులకు లోనవుతూ ఉండడం మనం చూస్తున్నాం. ఎందుకు వచ్చింది? ఇంత జాగ్రత్తగా ఉంటాడు కదా, మంచి ఆహారం తీసుకుంటాడు కదా, ఆరోగ్యకరమైనటువంటి దేహం కదా, ఎందుకు ఇలా అయిందని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. అక్కడ ఏ సమాధానం దొరకదు, ప్రారంధం అనేది తప్ప. కాబట్టి ప్రారంధం బలీయంగా ఉండడం చేత అటువంటి జరిగేటువంటి అవకాశం ఉంది కనుక ప్రారబ్ధ కర్మ ప్రాబల్యాత్ అంటే ప్రారబ్ధ కర్మణ ప్రబలత్వాత్, ప్రబలంగా ఉండడం వల్ల, ప్రారబ్ధ కర్మణ ప్రబలత్వాత్ ప్రారబ్ధ కర్మవశాత్. సెకండ్ లైన్, భోగేష్విచ్చా భవేద్యది. భోగేషు ఇచ్చా భవేత్ యది. అది కనుక ప్రారబ్ధ కర్మవశాత్ ఆర్ ప్రారబ్ధ కర్మణ ప్రబలత్వాత్ భోగేషు ఇచ్చా భవేద్యది. భోగేషు ఇచ్చ అంటే భోగ్య విషయేషు ఇచ్చ, భోగ్య విషయాల యందు కోరిక. ఏవైతే అనుభవించాలనుకుంటున్నామో వాటి ఎందుకు కోరిక మనకు ఏర్పడవచ్చు. కానీ అర్థకామాదుల్లో దోషదర్శనం చేసేటువంటి బ్రహ్మాభ్యాసికి, నిధిధ్యాసన స్థాయిలో ఉండే వ్యక్తికి కూడాను ఇది ఏర్పడుతుందా ఏమో. ప్రారబ్ధ కర్మ ప్రాబల్యాత్ భోగేషు ఇచ్చా భవేద్యది. ఆ విధంగా కనుక జరిగేటట్లయితే భవేత్ యది క్లిశ్యన్నేవ తదాప్యేషః. క్లిశ్యన్ ఏవ తదాపి ఏషః. ఏషః పురుషః, జ్ఞాని, బ్రహ్మాభ్యాసి, నిధిధ్యాసన యోగి. అది ఏషః, అతడు. ఎవరతడు? ఇప్పుడు ఎవరి గురించి అయితే మనం డిస్కస్ చేస్తున్నామో అతడే. బ్రహ్మాభ్యాసంలో ఉండేటువంటి సాధకుడు ఏషః. థర్డ్ లైన్ ఆయన క్లిశ్యన్నేవ తదాప్యేషః. ఏషః అంటే పురుషః, జ్ఞాని, వివేకి, పండితః. ఏషః బ్రహ్మాభ్యాసి. క్లిశ్యన్నేవ విష్టిగృహీతవత్ భుంక్తే. అది తథాపి క్లిశ్యన్ తథాపి ఏషః. ఏషః అంటే తెలిసింది మీకు, బ్రహ్మాభ్యాసి. తదాపి అంటే ఆ ప్రారబ్ధానుభవాన్ని అనుభవించే కాలంలో కూడా, తథా అపి కూడా, తథాపి అనుభవ సమయే, అనుభవ కాలే ఇత్యర్థః. కాబట్టి దాన్ని అనుభవించేటువంటి కాలంలో కూడాను ఏ ప్రారబ్ధమైతే ఉండి దాని యొక్క ప్రాబల్యం చేత దాని వైపు ఏడ్చబడ్డాడో దానిని అనుభవించేటప్పుడు ప్రారబ్ధానుభవ సమయంలో కూడా అపి ఎట్లా ఉండాడండి అంటే
విష్టి గృహీతవత్ క్లిశ్యన్నేవ భుంక్తే. అది అన్వయం. తదాపి ప్రారబ్ధ అనుభవ సమయే, ఆ ప్రారబ్ధాన్ని అనుభవించే కాలంలో కూడాను అతను ఎట్లా ఉన్నాడండి? ఏషః బ్రహ్మాభ్యాసి అంటే విష్టి గృహీతవత్ క్లిశ్యన్నేవ భుంక్తే. విష్టి అంటే వేతనం నాయన. విష్టి అంటే వేతనం, జీతం, కూలి. కరెక్ట్ పదం కూలి. పనిచేసిన వాడికి కూలి ఇస్తాం. విష్టి అంటే వేతనం. అది విష్టి గృహీతవత్, ఆ కూలి తీసుకునేవాడిలాగా, కూలివాడిలాగా. అంటే కూలి కోసం పనిచేసి కూలి తీసుకుంటూ ఉంటాడు చూచారా, కేవలం కూలి కోసమే వస్తాడు. విష్టి గృహీతవత్, విష్టి వేతనం, అది ఇస్తారనే వస్తాడు. వేజెస్, ఎన్ఎంఆర్ అనమాట. సో కేవలం వేతనం కోసమే వచ్చి కూలి చేసి విష్టి గృహీతవత్ క్లిశ్యన్ ఏవా. మరి కూలి పనికి వచ్చినటువంటి వాడికి వేతనం వస్తుంది, తెలిసే కూలికి వస్తాడు. కూలి పని చేయడం వాడికి ఇష్టమా? వేతనం ఇష్టం. ఓకే, కూలి ఇచ్చే కూలి ఇష్టం, కానీ కూలి పని ఇష్టం లేదు. అందువల్ల ఎక్కడైనా సరే కూలివాడు ఉండే చోట చూడండి, పైన ఒకడు ఉంటాడు. ఎందుకంటే ఆ పైవాడు కనుక కొద్దిగా అట్లా అంటే వాడు పని చేయడు. ఎందుకు చేయడు? కూలి ఇచ్చేటప్పుడు కూలికి వచ్చి కూలి తీసుకొని కూలి పని ఎందుకు చేయడు? దాని మీద ఇంట్రెస్ట్ లేదు కనుక, ఆసక్తి లేదు కనుక. కాబట్టి ఆ కూలి వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి వాడు భోంచేస్తాడు. అది తీసుకున్నప్పుడు కూడాను వాడికి ఏమి సుఖంగా ఆనందంగా ఉండదు. వాడు ఏం కష్టపడకుండా మనం ఇస్తే ఆనందమేమో, కానీ కష్టపడితే మాత్రం ఆనందంగా ఉండడు. కాబట్టి విష్టి గృహీతవత్, కూలివాడు కూలి తీసుకున్నట్టుగా క్లిశ్యన్ నేవా, బాధపడుతూనే భుంక్తే, అనుభవిస్తాడు. ఎగ్జాంపుల్. కాబట్టి బ్రహ్మాభ్యాసి ప్రారబ్ధవశాత్తు ఆయన గనక ఇది అనుభవించాల్సిన పరిస్థితే గనక వస్తే భోగేషు ఇచ్ఛా భవేత్ యది, భోగాలు అనుభవించాల్సినటువంటి ప్రారబ్ధమే గనక బలీయంగా బ్రహ్మాభ్యాసికి కూడా ఉంటే ఆ దశలో ఎట్లుంటాడు? ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఎట్లుంటుంది? ఎందుకంటే కేవలం బ్రహ్మమే కావాలి, రెండోది అవసరమే లేదు. విపరీత భావనను కూడా దాటేశాడు. ఈ దశలో ప్రారంధం నెట్టుకొస్తుంది. ప్రారంధాన్ని ఎవడు దాటలేడు. భోగేన నశ్యతి, అది అనుభవిస్తే కానీ పోదు. ఇప్పుడు ప్రారంధవశాత్తు మహర్షికి సర్కోమ వ్యాధి వచ్చింది, అనుభవిస్తే పోయింది, కానీ పొమ్మంటే పోలే. ఒక బాధే కాదు, సుఖమైనా కూడా అంతే. సుఖ ప్రారంధం ఉందనుకోండి, వాడు అనుభవించక తప్పదు, ఇష్టమున్నా లేకపోయినా. అర్థమవుతుంది? అటువంటప్పుడు విష్టి గృహీతవత్, కూలివాడు ఏ విధంగా అయితే బాధపడుతూనే ఆ పని చేసుకుంటూ పోతున్నాడో, ఆ ప్రారబ్ధాన్ని అనుభవించడం కూడాను క్లిశ్యన్నేవా భుంక్తే అనుభూయతే ఇత్యర్థః. దాన్ని బాధపడుతూనే అనుభవిస్తాడట, సుఖాన్ని కూడాను. ఎవరు? బ్రహ్మాభ్యాసి. చూసారా, సుఖాల యందు తనకు ఆసక్తి లేదు. కారణం దోషదర్శనం, తాను తృప్తిగా ఉండడం. అయినప్పటికీ ప్రారబ్ధం గనక నెట్టుకుంటూ గనక వస్తే భోగేచ్ఛ ఏదైతే ఉందో అది కూడాను బాధతోనే అనుభవిస్తాడు. ఇక్కడ ఇంకొక లోతైన మాట ఉంది. మరి సుఖ ప్రారంధం అయితే స్వామీజీ, సుఖ ప్రారంధం అయితే రోజు 1 కిలో నేతి మిఠాయి తినాలని ఉన్నదనుకోండి, ఏది ప్రారంధంలో హాయే కదా, రోజు 1 కిలో నేతి మిఠాయి తినచ్చు. లే, అది కూడా దుఃఖంగానే అనుభవిస్తాడు. ఎందుకని? ఏ భోగమైనా దాని పర్యవసానం దుఃఖమే గనక, అదే విషయం. ఇప్పుడు భోగం ఏదైనా కూడాను దుఃఖాన్నే కల్పిస్తుంది.
భోగే రోగభయం. భోగే రోగభయం. భోగాలన్నీ కూడా రోగాల వైపు తీసుకెళ్తాయి, దుఃఖాన్ని కల్పిస్తూ ఉంటాయి. కాబట్టి ఈనాడు భోగం ఇది అని మనం అనుకున్నా దాని యందు ప్రీతి ఉండదు బ్రహ్మాభ్యాసికి. ఎందుకో తెలుసా? అది దుఃఖాన్ని కల్పిస్తుంది. భోగం పక్కనే దుఃఖం ఉంటుంది కనుక దాన్ని ఆశించడానికి వీల్లేదు. అయినా ప్రారంధవశాత్తు అనుభవించవలసింది వస్తే దుఃఖంతోనే అనుభవిస్తాడు. అతన్ని అరెస్ట్ చేసి బ్రహ్మాభ్యాసిని రోజు 1 కిలో పెట్టారనుకోండి, నేను చెప్పినట్టుగా ఏది గీ స్వీట్స్ పెట్టారనుకోండి, నేతి మిఠాయిలు, మనమైతే కొంపగానే ఇదే నయం అనుకుంటాం కదా. కానీ అతను దుఃఖిస్తూనే ఉంటాడు. ఎందుకని? ఈ భోగాల యందు ఆసక్తి తనకు లేదు. భుంక్తే అనుభూయతే అంటే ఉదాసీనత ఉంది. అది ఎక్కడ? అవి ప్లెజెంట్గా ఉన్నాయా అన్ప్లెజెంట్గా ఉన్నాయనే ప్రశ్న లేదు. అవి ప్రియంగా ఉన్నాయా అప్రియంగా ఉన్నాయనే ప్రశ్న లేదు. భోగం ఏదైనా అది ప్రియమైన అప్రియమైన కూడాను క్లిష్యన్ ఏవా భుంక్తే, బాధపడుతూనే దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. స్వామీజీ బాధ ఎందుకు వస్తూ ఉంది అని. ఎందుకో తెలుసా? అన్నీ వదులుకున్నా అది చాలా జాగ్రత్తగా, అంటే ఆ బ్రహ్మాభ్యాస యొక్క మానసిక స్థితి ఎట్లా ఉందనేది అన్నీ వదులుకున్నా చక్కగా నా అదృష్టవశాత్తు గురువు దొరికాడు. ఆయన సన్నిధిలో శ్రవణం చేశాను. అనేక జన్మలో తయారు చేసుకున్నటువంటి విషయ వాసనల వల్ల అనేక రకాలైనటువంటి సంశయాలు ఉన్నాయి. మననంలో నివృత్తి చేసుకున్నాను. అయినా జన్మాంతర సంస్కారంతో వచ్చినటువంటి విపరీత భావన ఉండింది, దానిని తొలగించుకున్నాను. ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను మోక్షం కోసం. ఇవి కూడానా? అది క్లిశ్యన్నేవ భుంక్తే, ఇంకానా? ఇంకా ఈ భోగాల, ఇంకా ఇవి అనుభవించక తప్పదా? ఆశించకపోయినా తప్పదా? ఇవి నా ప్రారంభం ఇలా ఉందే అని విచారిస్తూ ఉంటాడు. దట్ ఈస్ హిజ్ మైండ్. అంటే ఎక్కడైతే లౌకికులు, సాధారణమైనటువంటి వ్యక్తులు, ప్రేయోమార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు, శ్రేయస్సు అర్థం కానిటువంటి వాళ్ళు తృప్తి చెందుతూ ఉండారో అక్కడే ఏదో వ్యక్తం కానిటువంటి అసంతృప్తిలో బ్రహ్మాభ్యాసి గోచరిస్తూ ఉన్నాడు. దడిస్తుంది. నిరాశావాది కాదు, అర్థం చేసుకోండి. నిరాశావాది అనేవాడు ఎవడంటే ఆశించింది పొందలేనప్పుడు దుఃఖపడతాడే వాడు నిరాశావాది. ఆశలన్నీ లేకపోయినా ప్రారబ్ధవశాత్తు నెట్టబడినప్పుడు అక్కడ ఎక్కడైతే తృప్తి చెందలేకపోతా ఉన్నాడో, ఎందుకని తాను ఆశించేది మోక్షాన్నే కానీ రెండవది కాదు గనక ఈ భోగాలు వచ్చినప్పుడు అవి ప్రియంగా ఉండినా అప్రియంగా ఉండినా ఇవి కూడానా అనేటువంటి బాధతోనే అనుభవించక తప్పదు గనక భుంక్తే అనుభూయతే. ఎలాగో క్లిశ్యన్నేవ భుంక్తే, బాధపడుతూనే అనుభవిస్తూ ఉంటాడు. చాలా సున్నితంగా సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి మనం దీన్ని. నెక్స్ట్, భుంజానా వా అపి బుధాః శ్రద్ధావంతః కుటుంబినః నాధ్యాపి కర్మ నచ్ఛిన్నం ఇతి క్లిశ్యంతి సంతతం. అట్లా ప్రారబ్ధవశాత్తు ఏ భోగాలైతే అనుభవించాల్సి వస్తుందో, విషయ భోగాల్ని, అవి అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడాను అనుభవిస్తున్న భుంజానాహ వా అపి, అనుభవిస్తున్నప్పుడు కూడా, భుంజానాహ అంటే అనుభవిస్తూ ఉండడం, వా అపి కూడా, అవి అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడా, బుధాహ, తమాషా చూడండి, బుధాహ ఇక్కడ వరుసగా చెప్తున్నాడు ఎవరిని? బ్రహ్మాభ్యాసిని. బుధాహ అంటే వివేకిన, పండితాహ, శ్రద్ధావంత, ఎవరికైతే శ్రద్ధ కలిగి ఉందో అతడు శ్రద్ధావంత. శ్రద్ధ ఏమిటి? ప్యూర్లీ స్పిరిచువల్, ఆధ్యాత్మికం. అతని దృష్టి అంతా శ్రద్ధావంత అని ఎప్పుడైతే అన్నాడో, శాస్త్రం విషయమునందు గురువాక్యమునందు మనసును సంపూర్ణంగా లగ్నం చేసి ఉన్నాడు. అంతే, ఇంకేమీ లేదు. అతని బుర్రలో ఇంకేం కదలవు. శ్రద్ధావంత, బుధాహ పండితాహ, కుటుంబిన, గృహస్థ. తను కుటుంబంలోనే ఉన్నాడు, అందరి మధ్యలోనే ఉన్నాడు.
కానీ దృష్టి అంతా కూడాను శ్రద్ధావంత శాస్త్రం మీద గురువాక్యం మీదనే ఉంది. బుధాహ అవగత పరమార్థతత్వాహ సంపూర్ణంగా పరతత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు. అటువంటి వాడు ప్రారంధవశాత్తు ఈ భోగ విషయాలను అనుభవించవలసి వచ్చినప్పుడు అనుభవిస్తున్నప్పుడు కూడా అక్కడికి 2 లైన్స్ నెక్స్ట్ చూడండి బ్యూటీ. నాధ్యాపి కర్మ నశ్చిన్నం న అధ్య అపి. నాధ్యాపి అంటే అక్కడ నా కాదు, నహ. నహ అస్మాకం మాకు. నహ అధ్య అపి కర్మ నచ్ఛిన్నం. చూసారా, నహ అస్మాకం మాకు అంటే ఇంతకుముందు అన్నాడు కదా, క్లిశ్యంతే క్లిశ్యన్నేవ భుంక్తే. ఎందుకండి దుఃఖపడుతూ అనుభవిస్తున్నాడు భోగాలని కదా, కారణం ఇది చెప్తున్నాడు. కథం క్లిశ్యంతే, ఎందుకని దుఃఖపడతా ఉన్నాడు, కారణం ఏంటి? బ్రహ్మాభ్యాసి ఎందుకని దుఃఖపడ్డం ఈ భోగాలను అనుభవించడంలో అంటే, అధ్యాపి నహ కర్మ నశ్చిన్నం అస్మాకం కర్మ నశ్చిన్నం. ఇప్పుడు కూడా ఈ దశలో కూడా శ్రవణ మనన నిధిధ్యాసలు అయిపోయినటువంటి దశలో కూడాను అధ్య అపి ఇప్పుడు కూడా, అధ్య అంటే ఇప్పుడు, నౌ అధ్య అపి ఇప్పుడు కూడా నహ అస్మాకం మాకు కర్మ నచ్ఛిన్నం కర్మ చిన్నం నా ఇప్పటికి కూడా ఈ కర్మ బంధం తెగలేదే. ఇప్పటికి కూడా ఈ కర్మ బంధం తెగలేదే. ఇతి అని క్లిశ్యంతి సంతతం సంతతం క్లిశ్యంతి నిరంతరం కూడాను బాధపడుతూనే ఉంటాడు. అంటే అద్యపి ఇంతవరకు కూడాను, అంటే ఇంత జ్ఞానం కలిగినా ప్రారబ్ధం వదలడం లేదే. ఇంత జ్ఞానం కలిగినా ఏది ఆశించకపోయినా ప్రారబ్ధం నన్ను పట్టుకొని ఊగుతూనే ఉంది అని ఒకవైపు అనుభవిస్తున్నప్పటికి కూడాను, తప్పక ప్రారబ్ధం కనుక తప్పనిసరి కనుక అనుభవిస్తున్నప్పటికి కూడాను ఈ బ్రహ్మాభ్యాసులు ఎవరైతే ఉండారో వీళ్ళు విషయ భోగాల యందు ఆసక్తిని చూపరు, వాటి యందు సంతసించరు, ఆనందించరు, పైగా వ్యధ చెందుతూ ఉంటారు. ఇంకా ఇప్పటికి కూడా ఇవి మమ్మల్ని వదిలిపెట్టలేదు. అవి వదిలిపెట్టలేకపోవచ్చాయా, నువ్వు వ్యధ చెందాల్సిన అవసరం ఏంటని. అవి క్షయమైతేనే కదా సార్ నాకు మోక్షం. ఇంకా ప్రారంధం మిగిలింటే, ప్రారంధం ఎంతవరకు ఉంటుంది? ప్రారంధం ఉన్నంతవరకు దేహం ఉండాలి కదా, దేహం ఉన్నంతవరకు ప్రారంధాన్ని అనుభవించాలి కదా, ఇష్టమైన అయిష్టమైన. అర్థమవుతుంది? లిప్తమైన అలిప్తమైన దానికి అంటుకున్నా అంటుకోకపోయినా ప్రారంధాన్ని అనుభవించక తప్పదు కదా. ఇంకా ఎంతకాలం అనుభవించాలి ఈ విధంగా? ఇంతకాలానికి ప్రారంధం కర్మ ప్రారంధ కర్మ నచ్ఛిన్నం అస్మాకం అధ్యాపి ఇప్పటికి కూడా అది సంపూర్ణంగా మమ్మల్ని వదిలిపెట్టడం లేదే. ఈ ప్రారంధ కర్మ క్షయమైపోతేనే కదా మాకు మోక్షము అని క్లిశ్యంతి అని దుఃఖపడుతూ ఉంటాడు. ఎప్పుడు? సంతతం నిరంతరం అదే వ్యధ చెందుతూ ఉంటాడని. అంటే ఇది మామూలు దుఃఖం కాదు, ఇది అర్థమవుతుంది, వివేకంతో కూడింది. బాగా అర్థం చేసుకోండి. ఇది వైరాగ్యపూరితమైనటువంటి పరితాపం. అదే కనుక వివేకం లేకుండా పరితాపం అయితే అది సంసారిక పరితాపం, చెప్తాడు ఆ విషయం కూడాను. కాబట్టి ముఖ్యంగా ఏమిటంటే కర్మబంధాల నుండి విడిపడాలి అనుకుంటున్నాడు, అంతే, ఇంకేలేదు. ఈ కర్మబంధం నుండి తను విడిపడాలి. ఎంతవరకు అయితే కర్మ ఉంటుందో అంతవరకు ప్రారంధం ఉందని అర్థం. ప్రారంధం ఉన్నంత వరకు కర్మ తప్పదు, కర్మ ఉన్నంత వరకు భోగానుభవం తప్పదు, భోగానుభవం ఉన్నంత వరకు దుఃఖం తప్పదు. దీన్ని అనుభవిస్తూ ఉన్నంత వరకు మోక్షం రాదు. ఎక్కడో ఓ చోట దీనికి ఫుల్ స్టాప్ పడాలి. కానీ ఇంకా నడుస్తూ ఉంది. ఈ కర్మ బంధం నుండి నేను విడిపడేది ఎప్పుడు? ఎంతకాలమిక ఎన్నాళ్ళీకినుక ఎంతకాలమిక ఎన్నాళ్ళీకినుక నీ గుడి ముంగిట ఈ పడిగా పూలు ఎంతకాలమిక. అర్థమవుతుంది?
ఇటీవల వచ్చిన 60-70 పాటల్లో నాకు నచ్చిన అత్యంత ఇష్టమైన పాటల్లో ఇదొకటి. అసలు నేను రాసినప్పుడే బ్రహ్మాభ్యాసి నా మనసులో ఉండాడు. అర్థమవుతుంది. అతన్ని దృష్టిలో పెట్టుకొని రాసింది. ఎందుకంటే పడిగాపులు కాసేవాడు ఎవడు తెలుసా? ఇంక వాడికి రెండో పని లేదు, అది పడిగాపులు కాస్తూ ఉండడం అంటే. ఏది ఆశిస్తున్నాడు అదేనైనా, పడిగాపులు అంటే అదే తమాషా. ఎందుకండి వాడి ఇంటి దగ్గర బడి ఉండాడు వీడంటే, వాడికి టికెట్ రాలేదా? అదే కూడా అది పడిగాపులు. వాడికి అదే కావాలి, ఇంకేమీ లేదు. ఇంకా వాడిని ఎన్నెన్నో నువ్వు మాట్లాడు, వాడు ఏం మాట్లాడు, అది ఒక్కటే కావాలి వాడికి. అర్థమవుతుందా? మోక్షం ఒక్కటే కావాలి వీడికి, అది పడిగాపులు. ఇది అనుభవిస్తా, అది అనుభవిస్తా, అది అనుభవిస్తా. ఎంత కాలం ఇక, ఎన్నాళ్ళు కినుక. నీ గుడి ముంగిట ఈ పడిగాపులు ఎంత కాలమిక. ఎప్పుడు అదే కదా నేను ఆశించేది. కలవరింతలే బ్రతుకంతా ఎదురు చూపులే. మీకు మా ఫీల్గా అండి అసలు ఎట్లా ఉందో సబ్జెక్ట్. కలవరింతలే బ్రతుకంతా. ఏం కలవరింతలయ్యా నీకు? మోక్షమే భూయాతిథి ఇచ్చా. నాకు మోక్షమే కావాలి, రెండోది కాదు. ఎదురు చూపులే ఎదనిండా. నా హృదయంలో అన్నీ ఎదురు చూపులే. ఎప్పుడు మోక్షమా, ఎప్పుడు మోక్షం? తీరేదెప్పుడు నాలో తపన. అర్థమైంది ఎప్పుడు? ఈ 2 శ్లోకాలకి వ్యాఖ్యానం ఈ చరణం. కలవరింతలే బ్రతుకంతా ఎదురు చూపులే ఎదనిండా. తీరేదెప్పుడు నాలో తపన. ఎంతకాలమిక ఎన్నాళ్ళికినుక నీ గుడి ముంగిట ఈ పడిగాపులు ఎంతకాలమిక. అది బ్రహ్మాభ్యాసి హృదయంలో నలిగేటువంటి ఒక ఘర్షణ. ఈ భోగాలను అనుభవించాల్సి వస్తూ ఉంది, ఇవన్నీ చేయాల్సి వస్తూ ఉంది. ఇష్టం ఉండే మనకు కనపడుతుంది ఇష్టం ఉన్నట్టుగా. ఒక సంపన్నుడి యొక్క ఇంట్లో పని చేసుకొని బతికేటువంటి స్త్రీ అతని బిడ్డకి అన్నీ స్నానం చేయించి, బట్టలు వేసి, పౌడర్ అద్ది అన్నీ చేసి, వాడికి మంచి పదార్థాలు పెట్టి, నా బుజ్జే నా తండ్రి అని వాడిని ముద్దాడుతుంటే వాడి మీద ఆసక్తే ఎందుకు వచ్చింది సార్? ఎందుకు చెప్పండి? ఆవిడకి రావడానికి అవకాశం ఏమన్నా ఉందే? ఏమో, ఐ డోంట్ థింక్ సో. ఎందుకని? విష్టి గృహీతవత్. డబ్బులు ఇవ్వం చేయమనంటే లే, డబ్బుల కోసం చేయాలి. చేసినప్పుడు ఈ పిల్లాడిని ముద్దెట్టుకోవాలి, వీడికి అన్నీ చేయాలి. అది చేసినప్పుడు ముద్దు ఎవరిదో తెలుసా? వీడికి కాదు, ఆ పాకలో పడుకొని ఉన్నాడే తన బిడ్డ, వాడికి ఈ ముద్దు పోయేది. వీడిని చేతిలో పట్టుకొని ఉన్న మనసులో వాడు ఉన్నాడు. ఈ భోగాల వైపు ఇదంతా ఆవేదన చెందుతుండినా ఇది ఆవేదన కాదు, ఇది భగవంతుడి కోసం ఆరాధన. ఆవేదనాపూరిత ఆరాధన. హే భగవాన్, ఎంతకాలం ఇక్కడ ఈ ద్వైత ప్రపంచంలో నేను ఎంతకాలం ఈ దుఃఖపడేది, ఈ సంసారారణ్యంలో ఎంతకాలం ఇక, ఎప్పుడు ఈ తపన తీరేది ఎప్పుడు? అది బ్రహ్మాభ్యాసి మనసులో ఏది ప్రారబ్ధానుభవం వచ్చి పీడిస్తున్నటువంటి సమయంలో మన భావాలు వేరుగా ఉంటాయి, బ్రహ్మాభ్యాసి భావాలు వేరుగా ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్. అది కాక లేకపోతే ఇప్పుడు ఇవన్నీ కూడాను అనుభవంలో తేలాల్సిన విషయాలు. ఒకవేళ అట్లా కాకుండా మనం చెప్పామనుకోండి, వాళ్ళకి ఇష్టం లేకపోతే విమర్శించుకుంటుంటారు, స్వామీజీ అంటే నాన్ సెన్స్. కారణం ఏంటంటే ఇప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు కార్యక్రమం చేస్తాం, కార్యక్రమం చేయడం ముఖ్యమా, పులిహోర చేసుకొని తినడం ముఖ్యమా, భోగానుభవమా? భోగాలు ఉంటేనే ఎంతకాలం ఈ భోగాలు అనుభవించాలని బ్రహ్మాభ్యాసి బాధపడతా ఉంటే, భగవంతుడి కోసం అభ్యాసం చేసేటువంటి సాధనలో ఏమేం చేసుకొని తింటాము అర్థమవుతుంది. ఇప్పుడు మీకు తినడం తప్పు లేదు, కానీ ధ్యాస ఇటు ఉండాలి.
భోజనం మీద ప్రియత్వం. అవును, బ్రాహ్మణ భోజన ప్రియ. కాబట్టి బ్రాహ్మణుడు బ్రహ్మాభ్యాసి దేంట్లో ప్రియుడు? భోజనం. భోజనం అంటే స్వామి రాజేష్ణుర్ భోజనం భోక్త, ఆయన పేరు కదా విష్ణు సహస్రనామంలో భోజనం అంటే. వీళ్ళు చెప్పేది ఏంటంటే తిండి తినడంలో చాలా గొప్పవాడు. దానికి కూడా గొప్ప ఈటింగ్ రేస్. దేర్ఫోర్ ఇప్పుడు చూశారు, మీకు బాధ ఇద్దరికి కనపడతావులా లేదా? బ్రహ్మాభ్యాసి అనుభవంలో బాధపడతా ఉన్నాడు, లౌకికుడు కూడా అనుభవంలో బాధపడతా ఉన్నాడు. బాధ ఇద్దరికి కామన్గా ఉందా లేదా? నను దట్ ఈస్ ది అబ్జెక్షన్. నను తత్వవిదాం, ఎవడైతే తత్వవిధుడో తత్వాన్ని తెలుసుకొని ఉన్నాడో ఎవరు? ఈ బ్రహ్మాభ్యాసి. నను తత్వవిదాం సంసార నిమిత్తక తాపం అనుపపన్నం. సంసార నిమిత్తక అంటే సంసారం యొక్క కారణంగా కదా. అలాంటప్పుడు జ్ఞానస్య ఆనర్ధక్యం స్యాత్. ఇంకా జ్ఞానం ఎందుకండి? కాబట్టి తాపం అనేటువంటిది సంసారిక తాపమే కదా. ఈ తాపం, ఈ బాధ, ఈ దుఃఖం నాకుంది, సామాన్యమైనటువంటి వ్యక్తికి నాకుంది. మరి శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాస కూడా దాటేసినటువంటి వాడు, ఎందుకంటే విపరీత భావన నివృత్తి అయిపోయింది. అటువంటి స్థాయిలో బ్రహ్మాభ్యాసి కూడాను పరితాపం చెందుతూ ఉంటే తాపం అనుపపన్నం, తప్పేటట్టుగా లేదు అతనికి. కాబట్టి జ్ఞానస్య అనర్ధక్యం స్యాత్. దిస్ ఇస్ ద అబ్జెక్షన్. కాబట్టి జ్ఞానం కలిగిన వాడికి కూడాను తాపం అనేటువంటిది తప్పడం లేదు గనక మేము కూడా అదే కదా బాధతో అనుభవిస్తున్నాం సార్. అవును, మాకు కూడా పరితాపం అదే కదా. అవును, ఇంకా మాకు ఆయనకి ఏముంది తేడా? అంత జ్ఞానం వచ్చి ఆయనకేం లాభం? మేము కొంపల్లో కూర్చొని ఎంతకాలం ఇక అంటుంటే, ఈ స్వామీజీకి ఏమీ లేకపోయినా ఆయన కూర్చొని పాటే పాడే ఎంతకాలం ఇక. ఇప్పుడు ఆయన జ్ఞానం ఏంది, మాకు లేక ఏంటి? అనర్థం కదా. ఇప్పుడు ఆయన జ్ఞానం వేస్ట్ ఆఫ్ టైం కదా, జీవితం అంతా దానికోసం పోగొట్టుకున్నాడు. మేము అట్లా కాదు, మేము చాలా అనుభవించాం. అవునులే, సరేనా? ఇదంతా అనర్థం కదా జ్ఞానానికని. దిస్ ఈస్ ది అబ్జెక్షన్. నాయం క్లేశోత్ర సంసార తాపః కింతు విరక్తత భ్రాంతి జ్ఞాన నిదానో హి తాపః సాంసారిక స్మృతః. నాయం క్లేశోత్ర సంసార తాపః ప్లీజ్ న అయం, నాయం న అయం క్లేశోత్ర క్లేశః అత్ర సంసార తాపః. అక్కడికి అర్థం చేసుకోండి. అయం క్లేశః, అయం ఈ క్లేశః, ఈ దుఃఖం ఏదైతే ఉందో ఇప్పుడు చూచాం కదా, ఎంతకాలం ఈ విధంగా దుఃఖపడుతూ ఉన్నాడు కదా. అయం క్లేశః సంసార తాపః న, ఫస్ట్ నా ఉంది చూడండి, న అయం క్లేశః, అయం క్లేశః సంసార తాపః న. అత్ర మిగిలిందిలే, అత్ర తర్వాత వస్తాను. జస్ట్ లిసన్. నాయం క్లేశః, అయం క్లేశః న సంసార తాపః, అయం క్లేశః సంసార తాపః న ఇత్యర్థః. అంటే ఈ బాధ ఏదైతే ఉందో, బ్రహ్మాభ్యాసి పడేటువంటి బాధ, దుఃఖం ఏదైతే మనం చూస్తున్నామో, ఆవేదన ఏదైతే చూస్తున్నామో సార్, అది సంసార పరితాపం లాంటిది కాదు, కాదు. కింతు పరంతు, కింతు పరంతు అది. మరి అలాంటప్పుడు ఏంటండి అది? విరక్తత, విరక్తత ఏవ, విరక్తత ఏవ.
అది అత్ర కింటు అత్ర విరక్తత ఏవ విరక్తత స్యాత్ ఇత్యర్థః. కనుక అక్కడ ఏముందంటే విరక్తత అంటే వైరాగ్యం, విరక్తత వైరాగ్యం. చూసారా, మన పరితాపం ఆయన పరితాపానికి డిఫరెన్స్ ఉంది. చూసారో, మనం ఏదైనా పరితాపం వచ్చిందనుకోండి, మనకు తాపమో పరితాపమో బాధ వచ్చినప్పుడు ఏదో పొందాలనుకున్నది పొందలేకపోతే బాధ, అది మనది. ఉండాలనుకున్నది పోతే బాధ. ఇంతే, రెండు రకాలుగా వస్తాయి. మనం ఏదైతే ఆశిస్తున్నామో అది అందనప్పుడు బాధ కలుగుతుంది, ఏదైతే మన దగ్గరే ఉండాలనుకుంటున్నామో అది దూరమైనప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. ఇది మనకు కలిగేది సంసారికంగా, సాంసారిక బాధ, తాపం. అది కాదు, అక్కడ ఏదో పొందాలనేది లేనే లేదు అతనికి. ఉన్నది పోతుందనే బాధ అస్సలు లేదు. ఎందుకని? ఉన్నదేదో అతనికి బాగా తెలుసు. సత్యజ్ఞానం కలిగిన వాడు, మిథ్యాజ్ఞానం కాదు. ఎందుకని? ఈ సత్యజ్ఞానం శ్రవణంలోనే జరిగిపోయింది. ఆత్మ సత్యం తదన్న సర్వమిథ్య అనేటువంటి జ్ఞానం శ్రవణంలోనే జరిగిపోయింది. ఆ విషయంలో సందేహం లేనివాడు, మననం కూడా జరిగింది కనుక. అది విషయం. కాబట్టి జన్మాంతర సంస్కారం అతన్ని బాధించే సమస్య లేదు, ఎందుకని విపరీత భావన కూడా తొలగిపోయింది కనుక. ఇక్కడ ఏంటంటే ప్రారంధమే ప్రధానంగా ఉండడం వల్ల విరక్తత ఏవ స్యాత్, ఇది వాస్తవానికి వైరాగ్యం. ఇహ స్వర్గభోగేషు ఇచ్ఛారాహిత్యం. అది ఆడ మనది అది కాదు, మనకు ఇచ్చ ఉంది, అది తీరడం లేదు, మన కోరిక తీరడం లేదని మన పరితాపం. అక్కడ అసలు ఇచ్చే లేదు. ఇహ పరలోకేషు, ఈ లోకంలో ఉండేటువంటి భోగాల యందు ఇచ్చలేదు, పరలోకంలో ఉండేటువంటి భోగాలు స్వర్గాదుల యందు కూడాను ఇచ్చలేనటువంటి వాడు. అది వైరాగ్యం. నెక్స్ట్, భ్రాంతి జ్ఞాన నిదానోహి. భ్రాంతి జ్ఞాన అంటే తెలుసు కదా మీకు, భ్రాంతి జ్ఞానం, బ్రహ్మజ్ఞానం అంటే అసత్య జ్ఞానం, జ్ఞానం కానిది, జ్ఞానం కన్నా అన్యమైనది. నిదాన, నిదాన అంటే నిదానమే ప్రధానం, ఏది లేని మైదానం కాదు. నిదాన అంటే నిమిత్తం, కారణం. నిదాన శబ్దార్థం నిమిత్తం, కారణం. భ్రాంతి జ్ఞాన నిదాన తాప. అది కనుక భ్రాంతిజన్య జ్ఞానం వల్ల కలిగేటువంటి దాని కారణంగా చూడండి, భ్రాంతిజన్య జ్ఞానం ఏదైతే ఉందో, భ్రమతో కూడినటువంటి జ్ఞానము యొక్క నిదాన కారణంగా తాప, ఏ దుఃఖమైతే కలుగుతూ ఉందో అది సాంసారిక స్మృత, అది సాంసారిక తాపము, సంసార తాపము అని చెప్పబడింది. క్లియర్? కాబట్టి మిథ్యాజ్ఞానము సత్యజ్ఞానం చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అతని పరితాపము మా పరితాపం ఒకటే కదండి. బ్రహ్మాభ్యాసి కూడా బాధపడుతూ ఉన్నాడు. ఆయన చూడండి ఎటువంటి స్వాములు వారో, ఆయనకు కూడా దుఃఖం తప్పడం లేదు, నాకు కర్మ అంటున్నాడు. నేను నిజమే, ఆయన అనే కర్మ ఏంటంటే ప్రారంభ కర్మ. ఆ పరితాపం దేనికోసం అంటే భగవంతుడి కోసం. మన పరితాపం వేరే. ఇది దరిద్రం, ఉండే దరిద్రాలు దాకా అష్టదరిద్రాలు కాదు, నవదరిద్రం. బాగా అర్థం చేసుకోండి. దేర్ఫోర్ భ్రాంతి జ్ఞాన నిమిత్త నిదాన నాయన కారణం అన్నమాట. నిమిత్తంగా ఏదైతే ఉందో అది అటువంటి తాప, ఆ దుఃఖం ఏదైతే ఉందో సాంసారిక స్మృత, అది సంసార తాపమని చెప్పబడింది. కానీ ఇక్కడ అయం క్లేశ సంసార తాప నా, అది ఇక్కడ ఏది బ్రహ్మాభ్యాసి విషయంలో ఏ దుఃఖమైతే ఉందో అది సంసార తాపం కానీ కాదు, అది విరక్తత ఏవా, విరక్తత స్యాత్. కాబట్టి మనది తాపమే, అతనిది తాపమే. ప్రాప్తించలేదే అనే తాపం మనది, ప్రాప్తించిందే అనే తాపం అతనిది. సీ ద బ్యూటీ. అర్థమవుతుంది? ఇది ఏదైనా కావచ్చు. ఒక భయంకరమైన వ్యాధి వచ్చి అయ్యా నువ్వు 15 రోజుల్లో చనిపోతావు అని చెప్పినప్పుడు మనం దుఃఖపడతాం. అదే ఒక పెద్ద జ్యోతిష్కుడు వచ్చి అయ్యా నీ హరోస్కోప్ చూస్తే వేరుగా ఉంది, నువ్వు ఇంక 40 సంవత్సరాలు బతుకుతావని చెప్తే, నువ్వు 15 రోజులకు చచ్చిపోతావని చెప్తే వాడెంత దుఃఖపడతా ఉన్నాడో
నువ్వు 40 సంవత్సరాలు ఇంకా బతుకుతావు, ఇప్పుడు 60 అయినప్పటికి కూడాను అని చెబితే వీడు దుఃఖపడతా ఉన్నాడు. వీడు జ్ఞాని, వాడు అజ్ఞాని. క్లియర్? ఎందుకని? ఇంకా 40 సంవత్సరాల ఇంకా నా కర్మ నశ్చిన్నం అధ్యాపి మమ కర్మ నశ్చిన్నం, ప్రారంధ కర్మ ఇంకా అది ముక్కలు కాలేదే ఆ ప్రారంధ కర్మ, ఇంకా 40 సంవత్సరాల. ఎంతకాలమే అది. చూడండి ఎంత డిఫరెన్స్. చూడండి, నాకేదో ప్రాప్తించలేదు అనేటువంటి పరితాపం సంసారులదైతే, ఇది ప్రాప్తించిందే అనే పరితాపం. మరి వాళ్ళకి ఎందుకండి ప్రాప్తించలేదని అనిపిస్తూ ఉంది? ఆశిస్తున్నారు కనుక. ఎందుకు ఆశిస్తున్నారు? జగత్తు సత్యం అనేటువంటి భావన స్థిరంగా ఉంది కనుక. ఇది శోభనాధ్యాస. ఎక్కడైతే ఆనందాన్ని పొందే అవకాశం లేదో అక్కడ ఆనందం ఉంది అనేటువంటి శోభనాధ్యాస వాళ్ళకి ఉంది. బ్రహ్మాభ్యాసి శోభనాధ్యాస నుంచి విడిపడిపోయి ఉన్నాడు. విడిపడి ఎట్లా ఉండాడండి? విరక్తతా స్యాత్. విరక్తత ఏవ, కేవలం వైరాగ్యంతో ఉండాడు. కాబట్టి వాళ్ళది తాపమే, సంసారులది తాపమే, బ్రహ్మాభ్యాసులది తాపమే. సంసారుల తాపానికి అవివేక మూలం, బ్రహ్మాభ్యాసి తాపానికి వివేక మూలం. ఇది వివేక మూల తాపం, అది అవివేక మూల తాపం. ఇట్లంటే అది శాస్త్రం, శాస్త్ర పరిభాషది. వివేక మూల తాపం, అవివేక మూల తాపం. క్లియర్? దీనికి తమాషగా ఇంకా కొద్ది ఎన్లైటన్ చేస్తున్నటువంటి ఆ పాయింట్ని. వివేకేన పరిక్లిశ్యన్ స్వల్పభోగేన తృప్యతి అన్యథానంత భోగేపి నైవ తృప్యతి కర్హిచిత్. వండర్ఫుల్గా ఉండే శ్లోకాస్. వివేకేన, ఇప్పుడు చూడండి ఇంకో కోణంలో నుంచి చెప్తారు దీన్ని, అంత అందంగా చెప్తున్నాడు. వివేకేన, వివేకేన అంటే ఏంటి? ఆత్మానాత్మ వివేకేన. ఇప్పుడు అదే కదా మనం చూసింది, జగత్తు సత్యము అసత్యం అని. కాబట్టి వివేకేన, ఆత్మ అనాత్మ వివేకేన. ఎవరికైతే ఈ ఆత్మ అనాత్మ వివేకం జరిగిందో అతడు పరిక్లిశ్యన్, పరిక్లిశ్యన్, పరితః క్లిశ్యన్ అంటే బాగా దుఃఖపడుతూ దుఃఖిస్తూ. ఎందుకని దుఃఖం? ఇంకా ప్రారంధం ఉంది అని, ఇంకా ప్రారంధ కర్మ విడిచిపెట్టలేదే అని పరితః క్లిశ్యన్, పరిక్లిశ్యన్. స్వల్పభోగేన తృప్యతి. ఇది చూడండి తమాషా. ఇంతకుముందు పరితాపం చూసాం, ఇప్పుడు అనుభవించిన తర్వాత కలిగేది కదా తృప్తి. వెరీ బ్యూటిఫుల్, అమేజింగ్. ఇద్దరి పరితాపం చూసాం. ఏదో అందలేదనే పరితాపం సంసారులది, అందింది అనే పరితాపం బ్రహ్మాభ్యాసిది. ఇద్దరు అనుభవించేసిన తర్వాత ఎవరు తృప్తి చెందాలా? వాడే తృప్తి చెందాలా, సంసారం వాడు. ఎందుకని? ఇవన్నీ వస్తే మంచిది అనుకున్నాడు కనుక, ఆశించాడు కనుక, ఆశించింది లభ్యమైనప్పుడు ఆనందాన్ని అనుభవించాల. భుంక్తేనా? బాగా వాడు ఆనందించాడు కనుక, అనుభవించాడు కనుక, నేను అనుకున్నది సాధించాను, అనుభవించానని వాడు తృప్తి చెందాలి. రివర్స్లో పోతా ఉంది. ఇక్కడ దుఃఖపడుతూ ఉండిన స్వల్ప భోగం, అల్ప భోగంతో బ్రహ్మాభ్యాసి తృప్తి పడిపోతూ ఉన్నాడు. అనంత భోగాలు అనుభవించిన వాడు తృప్తి పొందడం లేదు, సంసారి. వండర్ఫుల్, అమేజింగ్. ఏంటండి కారణం? వివేకేన పరిక్లిశ్యన్ స్వల్పభోగేన తృప్యతి. ఆత్మానాత్మ వివేక జ్ఞానం ఉంది కనుక ఆత్మానాత్మ వివేకేన పరిక్లిశ్యన్, పరితః క్లిశ్యన్. వాడు బాధపడుతూ స్వల్పభోగేన, తమాషా చూడండి, అవి కొద్దిగా అనుభవించినా కూడాను చాలా తృప్తి పడిపోతాడట. ఎందుకని? అది ఇప్పుడు 10 మూటలు మోసుకొని పోతున్నాం అనుకోండి, ఒక మూట దించి పెడితే భారంతో ఉండేవాడికి కొద్ది హాయి కదా, కొంత తగ్గింది లేని.
ప్రారబ్ధం అనుభవించడం వల్ల కొంత పోయిందిలే, అది తృప్తి. మొత్తం పోతే మోక్ష స్వరూపుణ్ణి నేను. కాబట్టి ఏ అనుభవం కలిగినా అది దుఃఖం కావచ్చు, సుఖం, అది సుఖంవా దుఃఖంవా, అది సుఖము కావచ్చు దుఃఖము కావచ్చు, ప్రారబ్ధం కరిగిపోతూ ఉంది. ఇక నాకు ఆగామి లేదు, రాబోయే కర్మేమి లేదు నాకు, అందువల్ల నేను తరించిపోతాను బ్రహ్మాభ్యాసిని, ఇదొక్కడే నాకు అడ్డుపడతా ఉంది. ఈ ప్రారబ్ధ భోగం జరిగిపోవాలి. కాబట్టి ఇది కొంత అనుభవించడం వల్ల ఈ తృప్తి వాడికి, అంటే అది అనుభవించామనే తృప్తి కాదు, నా ప్రారంభం కరిగిపోయిందనే తృప్తి. అండర్స్టాండ్? సో ఊహకు అందదు, మన ప్లేన్ వేరే, బ్రహ్మాభ్యాసి ప్లేన్ వేరే. బాగా అర్థం చేసుకోండి. ఇది ఇట్లా అతనుంటే, అదే గనక సంసారం అయితే దుఃఖానుభవంతో తృప్తి చెందుతాడా? సుఖానుభవంతో చెందొచ్చు. వాడికి ఏదన్నా సుఖహేతు ఏదో తెలుసుకొని వాడికి ఆ సుఖాన్ని మనం అందిస్తే వాడు సుఖపడచ్చు. దుఃఖంతో సుఖపడతాడా? తృప్తి చెందుతాడా? ఇక్కడ దుఃఖంతో కూడా తృప్తి చెందుతున్నాడు. తమాష చూడండి. పరిక్లిషన్ అల్పభోగేన, పరిక్లిషన్ అల్పభోగేన తృప్యతి. కొద్దిపాటి భోగాన్ని కూడాను అనుభవించి తృప్తి చెందిపోతూ ఉన్నాడు. ఎందుకని? ఈ మాత్రం తొలగిపోయింది, మొత్తం ఎప్పుడు తొలగిపోతుందని నేను చూస్తున్నాను. ఇంకానా ఈ కర్మపాశం అని కొద్ది కొద్దిగా కట్ అయిపోతూ ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఐఎమ్ సాటిస్ఫైడ్, తృప్యతి. అన్యథా, అన్యథా ఈయన వివేకేన కదా, అన్యథ అంటే అవివేకేన. ఇక్కడ ఆత్మానాత్మ వివేక జ్ఞానం, అక్కడ ఆత్మానాత్మ వివేకహీనం. జ్ఞానం కాదు, ఇది వివేకహీనం. వాడికి లేదు ఏది ఆత్మ ఏది అనాత్మ తెలియదు. కానీ తెలుసు, ఏం తెలుసు తెలుసా? ఏదైతే ఆత్మో అది అనాత్మని తెలుసు, ఏదైతే అనాత్మ అది ఆత్మని తెలుసు. జగత్తు మిథ్య, కానీ వాడికి అది సత్యం. భగవంతుడు సత్యం, అది మిథ్య. అది సంసారి లక్షణం. ఇప్పుడు వాడి కథ ఏంటంటే అన్యథ, ఆ వైపు పోయి చూస్తే ఆయన వైపుకి అనంతభోగేపి అనంతభోగ అపి, అనంత భోగాలు, అసంఖ్యాకమైనటువంటి భోగాలు అనుభవిస్తూ కూడాను నైవ తృప్యతే, న ఏవ తృప్యతే, అసలు తృప్తే చెందడు. ఎప్పుడు? కర్హిచిత్, ఎప్పుడు కూడా, ఏ విధంగాను కర్హిచిత్, ఏ విధంగా తృప్తి చెందడు. అనుభవిస్తూ ఉండడమే, సరేనా? మళ్ళీ అంతే, అనుభవిస్తూ ఉండడమే. అనుభవించిన తరువాత అనుభవించేశామనే తృప్తి ఉండదు, ఇంకేదో లేదు అనిపిస్తుంటుంది. ఈ ఇంకా 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 అది తిరుగుతూనే ఉంటుంది పంక. కాబట్టి అది ఆగదు, అది విషయం. కాబట్టి నైవ తృప్యతి, ఎప్పటికి కూడాను తృప్తి చెందే అవకాశమే లేదు. ఇప్పుడు దృష్టాంత శృత్య పురాణవచనేనాపి, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నాడు. ఐ థింక్ మీ అందరికి కూడా ఇది వచ్చే ఉంటుంది కంఠస్థం అని నేను అనుకుంటూ ఉన్నా. అన్నిసార్లు రిపీట్ చేసి ఉంటాను, అన్ని చోట రాసి ఉంటాను. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి, హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే. ఇది దృష్టాంతం ఇస్తున్నాడు. అంటే చాలా మనకు ఒక కొత్తగా ఉండలే, మీకు నూతనంగా ఉంది కదా ఈ అవగాహన. అందువల్ల ఇలాంటివి వచ్చినప్పుడు ఏమో విద్యారణ్య స్వామి ఆయన ఊహించి చెబుతూ ఉన్నాడేమో, ఆయన కపోల కల్పితమేమో అని ఎవరైనా సంస్కారహీనులు అపార్థం చేసుకోకుండా ఇలాంటి చోట శృతుల్ని, అంటే ప్రమాణాన్ని అందిస్తూ పోతారు. ఇక్కడ శృతి ప్రమాణం ఉంది, పురాణ ప్రమాణం కూడా ఉంది. శృతి ప్రమాణం నారద పరివ్రాజకోపనిషత్. ఈ శ్లోకం నారద పరివ్రాజకోపనిషత్తులో ఉంది. ఉపనిషత్ అంటే శృతి, వేదం. వేదంలో చివరి ఉండేటువంటి భాగం వేదాంతం కనుక, ఉపనిషత్తులు కనుక నారద పరివ్రాజకోపనిషత్తులో ఈ విషయం చక్కగా ఇదే శ్లోకం మంత్ర రూపంలో ఉంది. న జాతు కామః కామానాం
ఉపభోగేన శామ్యతి హవిష కృష్ణవర్తమేవ భూయ ఏవాభివర్ధతే. ఇదే శ్లోకం నారద పరివిరాజకోపనిషత్తులో ఉంది. అదొక అద్భుతమైన ఉపనిషత్తు, వెరీ బ్యూటిఫుల్ ఉపనిషత్తు. దాంట్లో ఉంది ఇది. నేను చాలా కోట్ చేస్తుంటాను ఆ ఉపనిషత్తు నుంచి. ఇది కూడా అనేక సార్లు చెప్పాను మీకు. ఇదే విష్ణు పురాణంలో ఉంది. మీకు బాగా కథ రూపంలో వివరించి కూడా చెప్పున్నాను ఒకప్పుడు. భాగవతంలో కూడా ఉంది. జ్ఞాపకం ఉంటే భాగవతం 9వ స్కందంలో ఉంది. కాబట్టి భాగవతం పురాణం. భాగవతంలో మార్కండేయ మహర్షి పరశురాముడి యొక్క చరిత్ర అయిపోయిన తరువాత ఇది 9వ స్కందం. భాగవతం 9వ స్కందం రామాయణం అంతా అయిపోతుంది. రామాయణం ఎంత అయిన తర్వాత వస్తాయి హరిశ్చంద్రుడు, ఇవన్నీ కూడా వరుస కథలు వస్తాయి. దాంట్లో పరశురాముడి యొక్క చరిత్ర వచ్చిన తరువాత రంతీదేవుడి యొక్క చరిత్ర రాబోయే ముందు ఆ రెండిటి మధ్యలో, పరశురాముడికి రంతీదేవుడికి మధ్యలో యయాతి చరిత్ర మీకు చెప్పున్నాను. ఆ యయాతి పలికిన శ్లోకం ఇది. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతే హవిషా కృష్ణవర్తమేవా భూయ ఏవాభివర్ధతే. కేవలం తన అనుభవంలో నుంచి యయాతి మహారాజు చెప్పింది భాగవతంలో. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. జస్ట్ నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి. ఫస్ట్ శ్లోకం చూడండి, తర్వాత చెప్తాను కాంటెక్స్ట్. కామః అంటే కోరిక. కామః కామానాం ఉపభోగేన నజాతు శామ్యతి ఇది. కోరికలు ఎప్పుడు కూడాను, కోరిక అనేది కోరిక సింగులర్. కామః ఈ కోరిక అనేది ప్రధానంగా ఏదైతే మనలో ఉందో వాంఛ, కామ్య విషయాల్ని కామానాం ఉపభోగేన వాటిని అనుభవించడం వల్ల జాతు ఎప్పటికీ ఒక రాగాన అని అర్థం. జాతు అంటే శామ్యతి శమించవు అంటే తీరవు. అంటే కోరిక అనేది సరేనా, ఎన్ని మనం అనుభవిస్తూ పోయినప్పటికి కూడాను కోరిక అనేది ఎప్పటికీ ఒక రాగాన తీరేది కాదు, ఆరదు, శమించదు. ఆ అగ్ని అట్లాగే మండుతూనే ఉంటుంది, అది శమించే అవకాశం లేదు. ఎలాగూ అంటే హవిష కృష్ణవర్తమేవ హవిషా కృష్ణవర్తమేవ హవిషేన. హవిష అంటే ఆజ్యం. ఇప్పుడు మనం హవిస్సులు ఇస్తాం కదా, ఏది హోమద్రవ్యాలు అవన్నీ కూడా మనం సమర్పిస్తాం కదా నాయన. ఈ హోమద్రవ్యాల్ని అంటే ఘీ కానీ మరి అన్నీ కూడా ఇప్పుడు గుర్తము ఇదంతా కూడాను హోమగుండంలో వేస్తూ ఉంటాం. హవిష ఆ విధంగా హోమగుండంలో ఇవన్నీ కూడా వేసి, హవిస్సులు వేసి, హోమద్రవ్యాలు వేసి, నెయ్యి పోసి, వర్తమ అంటే మార్గం, కృష్ణ బ్లాక్, నల్లటి వాడు అర్థం. ఇది ఒక నల్లని మార్గం చెప్తాను. ఏవా కృష్ణవర్తమ ఏవ భూయ ఏవ అభివర్ధతే. భూయ ఏవ అభివర్ధతే అంటే పెరుగుతూనే ఉంటుంది. అభివర్ధతే పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కృష్ణవర్తమ అంటే నాయన, కృష్ణవర్తమ అనేది అంటే కృష్ణస్య వర్తమ కాదు. కృష్ణవర్తమ అట్స్ వర్డ్. అగ్నిహోత్ర ఇత్యర్థ. కృష్ణవర్తమ అంటే అగ్నిహోత్రుణ్ణి కృష్ణవర్తమ అంటారు. అంటే వర్తమ అంటే మార్గం అని చెప్పాను కదా. కృష్ణం వర్తమ మార్గో
యస్య సహ కృష్ణవర్త్మ. అంటే ఎవరి యొక్క మార్గం అయితే నల్లని మార్గమో అని అర్థం. ఎవరి యొక్క మార్గము నల్లని మార్గం. కృష్ణం అంటే నలుపు నాయన, వర్త్మ మార్గం అది. కాబట్టి కృష్ణం వర్త్మ మార్గ యస్య సహ కృష్ణవర్త్మ. అంటే ఎవరి మార్గం అయితే నల్లగా ఉంటుందో అతడు కృష్ణవర్త్ముడు, అంటే అగ్నిహోత్రుడు. ఎందుకు ఆలోచిస్తున్నానంటే నాకు ఇప్పుడే ఒకటి స్ట్రైక్ అవుతుంది, అందుకని చెప్తాను అది కూడా. స్వామి, ఎక్కడైనా సరే అగ్ని అంటూ ఉంటే ఎత్ర వన్హి తత్ర, భలే చెప్పేస్తాం మీరు. నిప్పున్న చోట పొగ ఉంటుంది. పొగ ఎట్లా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అది కృష్ణం. కాబట్టి ఎక్కడ అగ్ని ఉంటే ఆ మార్గం అంతా కూడాను పొగతో కూడుకొని ఉంటుంది. కృష్ణం వర్త్మ మార్గ యస్య సహ కృష్ణవర్త్మ. క్లియర్. కాబట్టి ఎక్కడైనా మనకు పొగ కనపడేది అనుకోండి నల్లగా, అప్పుడు ఏమనుకుంటాము? ఎత్ర ధూమ తత్ర వన్హి. ఇది మార్గమే కదా. దాన్ని చూసుకొని, ఏది పొగను చూసుకొని దీని దగ్గరకు పోతాం, మార్గం అది వర్తమ కదా. అందువల్ల అగ్నిదేవుడికి కృష్ణవర్తమ అని పేరు, నల్లని మార్గం కలిగిన వాడు అని. మమ వర్తమ అనువర్తంతే, క్యా బాత్ హై. మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశ. పార్థ, హే అర్జున, మమ వర్తమ, నా మార్గాన్ని, అనువర్తంతే మనుష్యా సర్వశ మనుష్యా మమ వర్తమ అనువర్తంతే. అందరూ మనుషులందరూ జన్మనెత్తిన ప్రతి ఒక్కడు, వాడు ఆస్తికుడైనా సరే నాస్తికుడైనా సరే, నా మార్గాన్నే అనుసరిస్తూ ఉన్నారు. నదులన్నీ ఏ విధంగా అయితే సముద్రం అయిపోయి పోతున్నాయో అందరూ నా మార్గానికే వస్తున్నారు. తెలిసి వచ్చేవాడు ఆస్తికుడు, తెలియక వచ్చేవాడు నాస్తికుడు. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. ఎందుకని? వాడికైనా ఆనందమే కావాలి, వీడికైనా ఆనందమే కావాలి. ఆనందం ఎక్కడుంది? నా దగ్గర తప్ప. కృష్ణ కృష్ణభూవాచక సత్తావాచకం, శబ్దోణశ్చ నివృత్తివాచక. ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడిని నేనే, కృష్ణ సదానంద స్వరూపుడిని. కాబట్టి మమ వర్త్మ కృష్ణవర్త్మ, కృష్ణస్య వర్త్మ, కృష్ణస్య మార్గ కదా అని కాదు ఇక్కడ అగ్నిహోత్ర ఇత్యర్థ. కాబట్టి హవిష అదే హవిస్సు చేత, హవిషేన ఎప్పుడైతే హోమద్రవ్యాల చేత అగ్నిదేవుణ్ణి శాంతింపజేయడం ఎట్లాగైతే ఉంటుందో, శాంతింపబడతాడా? అగ్ని ప్రజ్వలితూ ఉంది ఆయన, ఆ మంటలు ఆర్పాలని చెప్పేసి తీసుకెళ్ళి మనం నెయ్యి పోస్తా ఉన్నాం అనుకోండి, ఆరుతుందే? ఆరిపోద్దే? భూయ మళ్ళీ అభివర్ధతే, ఇంకా అద్భుతంగా వెలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే హవిస్సు వేసే కొద్దీ హోమగుండంలో కృష్ణవర్త్మ అంటే అగ్నిదేవుడు ప్రజ్వలితూ ఉండడం జరుగుతూ ఉంటుందో, కామానాం ఉపభోగేన జాతు శామ్యతి నా. కాబట్టి ఎంత మనం వేస్తుంటామో అగ్ని, ఇది మన ఆజ్యం పోసే కొద్దీ అగ్ని ప్రజ్వలితూనే ఉంటుంది. అనుభవించే కొద్దీ ఇంకా ఇంకా అనుభవించాలని ఉంటుంది. అంతేగాని తృప్తి అనేది ఉండేందుకు అవకాశం లేనే లేదు. న జాతు కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్తమేవ భూయ ఏవ అభివర్ధతే. ఇది జనరల్గా కాస్త శాస్త్రం తెలిసిన వాళ్ళందరూ ఇటువంటి సన్నివేశాల్లో నాయనా నువ్వు అనుభవించడం వల్ల తీరుతుంది అనుకుంటావేమో,
అనుభవించడం వల్ల తీరదు, అనుభవించడం వల్ల పెరుగుతుంది అని చెప్పే సన్నివేశాల్లో ఇది కోట్ చేస్తారు. వాస్తవానికి ఈ మాట మాట్లాడింది యయాతి మహారాజు. ఎంత అంటే ఊరికే ఊహించి కాదు, ఇది అనుభవంలో నుంచి చెప్పినటువంటి సత్యం. వృషపర్వుడు అనేటువంటి రాజుకి, ఇది భాగవత పురాణాంతర్గతం. వృషపర్వుడు అని ఒక రాజు ఉంటాడు. ఆయనకు ఒక కుమార్తె, ఆమె పేరు శర్మిష్ఠ. ఆ శర్మిష్ఠ అనే అమ్మాయి దగ్గర చెలికత్తెలు ఉండేవాళ్ళు. ఎంతమంది చెలికత్తెలు స్వామీజీ? 1000, సహస్రం, 1000 మంది చెలికత్తెలు ఉండేవాళ్ళు. ఓసారి ఈ అమ్మాయి చాలా ఇష్టం, ప్రియపుత్రిగా వృషపర్వుడికి ఈ శర్మిష్ఠ అనేటువంటి అమ్మాయి. ఆ 1000 మందిని తీసుకొని ఉద్యానవనానికి పోయింది. ఆ ఉద్యానవనంలో ఒక మంచి సరోవరం ఉంది, చాలా పెద్ద సరోవరం. ఇంక 1000 మంది దిగి స్నానాలు చేయాలంటే ఎట్లా? అది సరోవరం అనాలో చెరువు అనాలో నాకు అర్థం కాదు. సరే, సరోవరం పెద్దదే ఉంటుంది కదా, ఒక్కో చోట దిగి స్నానాలు చేస్తూ ఉండారు వాళ్ళు. జలకాలాడుతూ ఒకరి మీద ఒక నీళ్లు చిమ్ముకుంటూ ఇట్లా ఉండరు. అదే సమయంలో కొంతసేపటికి అలా చల్లుకుంటూ పైకి నీళ్ళు ఇట్లా అంటూ అట్లా పైకి చూశారు. చూసేటప్పటికి పైన పార్వతీ పరమేశ్వరులు విహరిస్తూ ఉండరు సాయం సంధ్యా సమయం. అప్పుడు ఒక్కసారి చూచి, అయ్యో పార్వతీ పరమేశ్వరులు విహరిస్తూ ఉన్నారే, మనం ఇలా ఉన్నామేంటి బట్టలు లేకుండా ఇక్కడ అని పరిగెత్తుకుంటూ గట్టు మీదకి వెళ్ళి ఆ గట్టు మీద పడేసినటువంటి బట్టలను తీసుకొని వాళ్ళు చుట్టుకున్నారు. ఆ సమయంలో జరిగింది ఏమిటంటే, ఈ శర్మిష్ఠ తొందరగా వెళ్ళి ఆ భయంలో, ఏది రాజకుమార్తె దేవయాని అనేటువంటి అమ్మాయి ఉంది, మీకు తెలుసు దేవయాని, శుక్రాచార్యుడు కుమార్తె. ఆ దేవయాని చీర అదేమో పెద్ద విలువైందని కాదు. ఒకవేళ విలువైన చీరే ఉంటే రాజకుమారి కట్టుకునే చీర విలువగా ఉంటుంది, కానీ ఆ పురోహితుడు కుమార్తె కట్టుకునే చీర ఏమంత విలువ ఉంటుంది? సరేనా? ఈవిడిది విలువైనటువంటిది. అయినా ఆవిడ తొందరలో వెళ్ళి ఆవిడ చీర తీసుకొని పట్టుకొని కట్టుకోబోయింది. ఈ సన్నివేశాన్ని దేవయాని చూసింది, శుక్రాచార్యుని కుమార్తె. దేవయాని చూచి ఒక మాట అన్నది, దుష్టురాల. కానీ ఆ రోజులకి ఈ రోజులకి ఎంత తేడా చూడండి. అంటే ఒక రాజు దగ్గర ఈయన పనిచేస్తాడు కదా పురోహితుడిగా, శుక్రాచార్యుడు. అటువంటి ఆయన కుమార్తె రాజకుమార్తెని ఏమంటా ఉందో చూడండి, రాజకుమారిని. దుర్మార్గురాల. ఒక అగ్నిహోత్రం దగ్గర ఉండేటువంటి పవిత్రమైనటువంటి పూర్వరాశాన్ని కుక్క అపహరించినట్టుగా, కుక్క ముట్టుకున్నట్టుగా, భగవంతుని ముందు పెట్టినటువంటి నైవేద్యాన్ని కుక్క స్పృశించినట్టుగా శుక్రాచార్యుని యొక్క కుమార్తెను, అగ్నిహోత్రం లాంటి వాడు మా తండ్రి, అటువంటి ఆయన కుమార్తె అయినటువంటి దేవయాని కట్టుకునేటువంటి వస్త్రాన్ని నువ్వు ముట్టుకుంటావా? మీ నాన్నకి గురువు మా నాన్న. నేనా? మీ నాన్నకి మా నాన్న గురువు. ఇంకా శర్మిష్ఠ చెప్పనవసరం లేదు, ఇప్పుడే ఆగింది గాలి. ఆవిడ పేరు ఎత్తనే వచ్చింది గాలి. ఆవిడ రెచ్చిపోయింది. ఏమన్నావే? నా దగ్గర చెలికత్తిగా పడి ఉండవు, నా సర్వెంటు. మీ నాన్న ఎవరు? మా నాన్న ఎప్పుడు బయట వస్తే నా కర్మ నా ప్రజ అనేవాడు. అర్థమవుతుంది? అలా పడేస్తూ ఉంటే తీసుకుంటుంటాడు. కుక్క కనబడితే కుక్కకు మనం ఎట్లా పడేస్తామో మీ నాన్నకు అట్లా పడేస్తాడు మా నాన్న. నన్ను పట్టుకొని నువ్వు ఇట్లా అంటావా అని ఆవిడ రెచ్చిపోయింది. అంతటితో ఆగలేదు. దేవయాని అయితే ఆగింది, కానీ శర్మిష్ఠ ఆగలేదు. పట్టుకుంటే ఏం చేస్తావే అని వెళ్ళి ఆవిడ చుట్టుకొని ఇంకేం బట్టలు ఉన్నాయో వాటిని ఎట్లా పట్టుకొని లాగేసింది అన్నీ. పక్కనే దిగుడు బావి ఒకటి ఉంది, ఆ దిగుడు బావిలోకి అమ్మాయిని తోసేసింది. అమ్మాయి దిగుడు బావిలో పడిపోయింది. దేవయాని ఇట్లా చూసింది 999 మందిని. వాళ్ళు ఏం మాట్లాడలే. ఈవిడ పోతూ ఉంటే వాళ్ళందరూ వెనకబట్టే పోయారు. శర్మిష్ఠ వెళ్ళిపోయింది ప్యాలెస్కి, నగరికి. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. పాపం ఆవిడ దాంట్లో బడి ఉన్నది. అక్కడి నుంచి పైకి రావడానికి అవకాశం లేదు. పైగా బట్టలేవి లేవు, నగ్నంగా ఉంది దేవయాని. ఆ సమయానికి యయాతి మహారాజు వేటకు వచ్చాడు ఆ ప్రాంతానికి. వేటకొచ్చి
ఇక్కడ ఏదో మూలి కనపడతా ఉందే అని అక్కడికి దగ్గరగా వచ్చారు. వరే 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 ఈ పార్టీ అనుకున్నాడు. ఎందుకంటే అటు చూసి మూలికి ఎక్కడ ఏర్పడుతుంది. ఇప్పుడు ఏ పార్టీకి అయితే డిపాజిట్ రాదో ఆ పార్టీ మూలుగు కదా. ఇప్పుడు ఇక్కడ మూలికి ఏర్పడి దగ్గరకు వచ్చి చూశాడు. చూస్తే ఆవిడ అక్కడ పడిపోయింది. ఆవిడ నీళ్ళల్లో ఉంది, దిగుడు బావిలో, పైగా వస్త్రం లేదు, వివస్త్రగా ఉంది. వెంటనే తన పైన ఉండేటువంటి ఉత్తరీయాన్ని తీసి విసిరి అట్లా చూస్తూ ఇట్లా వేసాడు ఆమె. యయాతి మహారాజు ధర్మజ్ఞుడు, చక్కగా బిడ్డల్లాగా ప్రజలను పరిపాలించేటువంటి వాడు. అది ఆవిడ కప్పుకున్నది. కప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆవిడ పైకి రావాలి. పైకి రాలేదు, మెట్లు లేవు. ఎవరో ఒకరు ఆవిడని చేదుకోవాలి. అప్పుడు దిగుడు బావి కనుక ఈయన చివరి వరకు దిగి ఆవిడకి చెయ్యి అందించి ఆవిడని చేదుకోవడం జరిగింది. యయాతి మహారాజు దేవయానిని అక్కడి నుంచి బయట తీశాడు. నీళ్ళల్లో పడింది కనుక దెబ్బలేం తగలేదు. బట్టలు మాత్రం ఈవిడ తీసేసింది కనుక ఆయన ఉత్తరీయాన్ని ఇచ్చాడు. అది చుట్టుకున్నది. ఇప్పుడు పైకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అన్నది, పాదాలకు నమస్కారం చేసి, ఎందుకంటే నువ్వు నా పతిదేవుడివి. ఎందుకని? నువ్వు నా చెయ్యి పట్టుకున్నావు. నువ్వు పట్టుకున్న తరువాత నేను శుక్రాచార్యుని యొక్క కుమార్తెను, దేవయానిని. నా చేతిని, నా కరాన్ని స్పృశించావు గనక ఇంకొక పురుషుడు ఈ చెయ్యి పట్టుకునే అవకాశం లేదు గనక నీవే నా భర్తవి, నన్ను నువ్వు రక్షించావు, నన్ను అంగీకరించవలసిందని ప్రార్థించింది. ఈ విషయాన్ని తండ్రికి చెప్పింది. శుక్రాచార్యుడు కదా, ఆయన పిలిపించాడు యయాతి మహారాజుని. పిలిపించి ఏమయ్యా ఇది జరిగిందే అని. జరిగిందని. మరి చేసుకోను కాదంటాడా? శుక్రాచార్యుడు చెప్తే ఇంకేం లాభం లేదు. ఆయన అన్నాడు, అట్లాగని అన్నాడు, చేసుకుంటాను అని అన్నాడు. ఈ లోపల వృషపరువుడికి తెలిసిపోయింది ఇదంతా. ఎవరెవరే మా అమ్మాయి ఇట్లా చేసి వచ్చింది కదా దేవయానిని, ఈ విషయం ఇప్పుడు అతను ఎట్లా రక్షించాడో చెప్పింది ఈ అమ్మాయి. ఎందుకు నువ్వు బావిలో పడాల్సి వచ్చిందంటే ఇదంతా వస్తుంది కదా, తప్పకుండా వస్తుంది కదా. శుక్రాచార్యుడికి తెలిసిపోయిందంటే ఎలా శాపం పెడతాడని ఆయన కూతుర్ని, ఆ 999 మందిని ఇడియట్స్ని అందరినీ పట్టుకొని వచ్చాడు ఇక్కడికి వృషపరుడు. వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. మహాత్మా, మీ పాదాలు నమ్ముకొని ఉండేటువంటి వాడిని నేను, మీరు గురువు, ఎప్పుడు నేను మీకు అన్యాయం చేయలేదు. ఏదో వయసులో ఉంది కనుక అమ్మాయి ఉద్రేకంలో, ఆవేశంలో ఆ విధంగా ప్రవర్తించింది, మీరు క్షమించాలా అని చెప్పేసి అని ఆవిడ కూడా బాధపడుతుంది అని ఎక్కడ శాపం పెట్టేస్తాడోనని కనుక ఒక్కటే మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, మీరు మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించండి. మా అమ్మాయి మీ అమ్మాయిని అవమానపరిచింది కనుక, ఈ అమ్మాయే కాదు ఆ 999 మంది చూస్తున్నారు కదా ఇడియట్స్, వాళ్ళు, ఈ అమ్మాయి, మొత్తం వీళ్ళందరూ నీ కుమార్తె అయినటువంటి దేవయానికి సేవకుల్లాగా జీవితాంతం ఉంటారు. పో, చెలికత్తెలుగానే ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు వీళ్ళందరూ. నా కుమార్తె కూడా సేవ చేస్తుంది, అంగీకరించింది ఆ మాటకి, మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి అన్న. బాగానే ఉందిలే అనుకుంది. దేవయాని కూడా తృప్తి పడింది. దానికి పొగ్గురు అనగాల్సిందే, నాకు సేవ చేస్తూ బండి ఉండని. సరే, పెళ్ళి బ్రహ్మాండంగా జరిగింది, మహాద్భుతంగా జరిగింది. పెళ్ళి అయిన తర్వాత సరే వీళ్ళు రాజనగర్లో ఉండారు కనుక శుక్రాచార్యుడు వెళ్ళిపోతారు కదా ఇప్పుడు. వీళ్ళందరూ అక్కడే ఉండారు. ఈ 1000 మేపాలి ఇప్పుడు యయాతి. జాగ్రత్తగా ఎప్పుడు కూడా చూసుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు వాళ్ళ వెనక ఎంతమంది ఉంటారు, పండగ రమ్మంటే ఎంతమంది వస్తారు, అవన్నీ ముందు అంచనా వేసుకోవాలా. అంచనా వేయలేకపోతే ఖాళీగా ఉండేవాళ్ళు మా బొట్టోని అడిగితే చెప్తాం, ఎందుకంటే అన్ని శాస్త్రాల్లో ఉన్నాయి కనుక. సరేనని ఆయన ఇంక వెళ్ళిపోతాడు. ఆయన ఉండడు కదా ఇక్కడ, ఆయనకేం పని? శుక్రాచార్యుడు, ఆయనకి డౌట్ వచ్చింది. జ్ఞాని కదా, విబుధ పండిత, ఆలోచన చేశాడు. వెళ్ళబోయే ముందు ఇంక రేపు వెళ్తాడు, ఈ రోజుల్లో యయాతిని ఒకసారి నా రూమ్లోకి రా అన్నాడు. యయాతి పోయాడు అక్కడికి. అవన్నీ పాతి ఒక్క మాట చెప్తున్నా, మా అమ్మాయి చేయబట్టుకున్నావు చూడు, ఎంత ధర్మబద్ధంగా మాట్లాడిందో నా బిడ్డ.
నువ్వు చేయబట్టుకున్నావు కనుక ఇంకో పరపురుషుడిని నేను స్పృశించ నువ్వే చేసుకోవాలన్నది. కాబట్టి చేసుకున్నావు. ధర్మ ధర్మ మార్గంలో చరించింది కనుక ఆవిడ వాంఛని నేను ఈడేర్చాను, అయిపోయింది. ఏయాతి నేను వెళ్ళిపోతున్నా. అతనేమో శర్మిష్ఠని ఇక్కడ పెట్టాడు, ఆవిడేమో రాజకుమారి, నువ్వేమో రాజువి. సరే మేము సరే బ్రాహ్మలం. నేను వెళ్ళిన తర్వాత ఏమైనా కిరికిరి చేస్తావేమో వాళ్ళిద్దరికి అర్థమైంది ఆ భాష. కిరికిరి అప్పటి నుంచి ఉంది. అది అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో అందరి వ్యక్తుల్లో కిరికిరి ఉంటుంది. అట్లాగే అన్నాడు. తమిళనాడులో కనుక వినాయక స్వామి మందిరాల దగ్గర ఎట్లాగైతే గుంజలు పెడతారో అట్లా పెట్టాడు అక్కడ. మీరు చెప్పినట్టే అన్నాడు. ఆయన వెళ్ళిపోయినాడు అన్నాడు. తర్వాత దేవయానికి బిడ్డలు మొదలుపెట్టారు. సంతానవతి అయింది. 4 పిల్లలు కలిగారు. వాళ్ళు పెరుగుతూ ఉండారు. ఒక దశలో శర్మిష్ఠ కనిపించింది. దేవయాని అయింది కదా సంతానవతి, నేను కూడా అయితే బాగుండు కదా అని శర్మిష్ఠ కనిపించింది. ఆ ఇన్సిడెంట్ కనుక జరగకుండా ఉండుంటే, ఆవిడ బావిలో దూయకుండా ఉండుంటే నేను హాయిగా ఉంటున్నాను. ఇప్పుడు బావిలో పడింది ఆవిడ తెలియడం లేదు, నేను తెలియడం లేదు. ఆయన అనుకొని ఒకరోజు దేవయాని ఏదో బిజీగా ఉంటే ఆ టైంలో ఆఫీసులో ఒక్కడే ఎవరా కిరికిరి యయాతి ఉన్నప్పుడు ఈవిడ వెళ్ళింది. వెళతానే పాపం ఆయనకి ఏం తెలీదు, ఏ దోషం తెలీదు. అట్లా చూచి, ఏంటి శర్మిష్ఠ ఏమి వచ్చావి, ఏమి దేవయాని కోసమా? దేవయాని ఇక్కడ లేదే. దేవయాని కాదు మరి ఏ విషయం అని. విషయం అయితే ఉంది కానీ అది నా మీద ఆధారపడింది కాదు, నీ మీద ఆధారపడింది విషయం. ఏంటని ఏమీ లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను దాచుకోకుండా. నేను కూడా సంతానవతిని కావాలని ఉంది. విషయం నీ చేతిలో ఉంది. నిన్నే వాంఛించాను నేను కూడా ఆయన అన్నది. ఈ బెట్టినోడు ఏం చేయాలి ఇప్పుడు? నో అని అనలేదు. పురుషుడితో బాధ ఇది. నో అని అనలేదు. నేను ఇట్లా మాటిచ్చున్నాను శుక్రాచార్యుడికి ఏమో అని అనలేదు. ఆవిడ అంతా భారం నీదే అని అంటే నేను పర్వాలేదు భరిస్తాను అన్నాడు. ఆవిడే సంతానం కలిగింది. ఇప్పుడు డౌటు, ఆవిడ పెళ్ళలేదు కదా, ఇక్కడ పరిచారికలాగా ఉండాలని వచ్చింది కదా, దేవయానికి సేవ చేయాలి కదా. మళ్ళీ ఇదేంది వీడోడు కీ అంటున్నాడు పిల్లాడు. అసలు ఎవరు వీడు కోనువునే. అప్పుడు ఆలోచన చేసింది, ఎవరికి అవసరం ఇవన్నీ? దేవయానికి అవసరం. దేవయాని బాగా ఆలోచించింది. ఇంకా 999 మంది ఇవ్వకుండా ఉంటారా ఇన్ఫర్మేషన్? ఎట్లా కలెక్ట్ చేసింది ఇన్ఫర్మేషన్ చేసి నాన్నకు ఫోన్ చేసింది. నానా అన్నది అంతే. ఏమ్మా ఏనీ ప్రాబ్లం? నేను చెప్పాను కదా నీది వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడే వస్తున్నాను అన్నాడు. వచ్చేసాడు 2 నిమిషాలు. స్వామిజీ అంత త్వరగా ఎట్లా వచ్చాడు? ఫ్లైట్. అదేం ఫ్లైట్ అయ్యా బాబు, ఫ్లైట్ అయినా టైం పడుతుంది కదా, ఎయిర్పోర్ట్కి పోవాలి కదా, ఇదంతా ఉంది కదా. ఆయనది డైరెక్ట్ ఫ్లైట్. అది ఒక్క క్షణంలో ఇక్కడ వాలాడు. ఏంటమ్మా ఏం జరిగిందన్నాడు. ఇది జరిగిందన్న. ఓహో, మిస్టర్ కిరికరి హ్యాస్ గాన్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ అని పిలిచాడు. ఏదో ఊరికే వచ్చాడు అమ్మాయిని చూసిపోవడానికని యయాతి అనుకున్నాడు. నాయన యయాతి బాగున్నావు అన్నాడు. బాగున్నాను మావయ్య అన్నాడు. ఇంకా బాగుంటలే కానీ నాయన ఈ రోజు నుంచి ఏదైతే నాకు మాట ఇచ్చి ఆ మాట తప్పావో దాని ఫలితంగా ఈ క్షణమే ఇప్పుడే నీకు వృద్ధాప్యం ప్రాప్తించుగాక. ఇంకా నీ దేహం ఏ భోగాలు అనుభవించడానికి ఉపకరించదు అని శాపం పెట్టగానే అప్పుడే ఇట్లా అయిపోయాడు. అది శుక్రాచార్యుడు అంటే. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు దేవయాని ఓ దేవయాని ఎట్లా చేస్తామని ఆవిడ దగ్గరపోయాడు. ఇద్దరికి సమస్య కదా ఇది. ఆవిడ పరిస్థితి, ఏదైనా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నవరోజీ. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఏం చేయాలా? ఇతనికైనా పనిష్మెంట్, దేవయానికి కూడా పనిష్మెంటా? బాగా ఆలోచించండి.
ఎప్పుడైతే భర్త ఎట్లా అయిపోయాడో దేవయాని పరిస్థితి ఏంటి, ఆవిడికి భోగాలు ఎట్లా? ఆవిడ ఇద్దరు కలిసి కూర్చొని ఆలోచించారు. నన్నే చెప్పచ్చు, మీ నాన్నకి ఎందుకు ఫోన్ చేశావు, ఈ సెల్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి చస్తున్నాను, అది ఈ సెల్ ఫోన్ సాలే. ఇద్దరు కూర్చొని ఆలోచించి దేవయాని చెప్పింది, పాపం కొద్దిగా క్లూ ఇచ్చింది. మా నాన్న శపించేవాడే కాదు, తిట్టేవాడే కాదు, ఎంత ప్రేమ ఉందంటే అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, ఒక్కసారి కాళ్ళ మీద పడు. అప్పుడు పోయి పడ్డాడు. ఏంటన్నాడు, నన్ను క్షమించండి, నేను ఎప్పుడు చేయను ఇట్లా అంటే, నాకు ఈ వృద్ధాప్యం తీసేయండి, ఇంకా భోగానుభవం మీద నాకు ఆసక్తి ఉంది. చూడండి పాయింట్. మీ అబ్బాయి కూడా అన్యాయం అయిపోద్ది, నా మాట వినండి. ఎస్, అయితే దీనికి ఒకటే మార్గం ఉంది, ఈ వృద్ధాప్యం ఇచ్చేసాను నేను, మళ్ళీ బ్యాక్ తీసుకోను. నా శాపం ఎప్పుడు అట్లాగే ఉంటుంది, నా కర్స్ అంటే అంతే. ఒకవేళ ఈ వృద్ధాప్యాన్ని స్వీకరించడానికి నీకు సంబంధించి ఎవరైనా సరే, నీకు సంబంధించిన వాళ్ళు సిద్ధంగా ఉంటే, వాళ్ళు మేము తీసుకుంటామంటే హోమం కండక్ట్ చేసి నీ వృద్ధాప్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ నువ్వు వాళ్ళ యొక్క యవ్వనాన్ని నువ్వు పొందొచ్చు అని అన్నప్పుడు ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఎవరు తీసుకుంటారు? ఇదేం దత్త స్వీకారమా? వృద్ధాప్యాన్ని ఎవడని తీసుకుంటాడు? ఎవరో వద్దు, నేను అడుగుతాను అనుకోండి, మీరంటే స్వామీజీ మీరంటే మాకు ప్రేమ అంటే, నా ముసలితనాన్ని తీసుకుంటారన్నా? సాయంత్రం వస్తాం. సాయంత్రం వచ్చేదిలే, కనపడ్డ వాళ్ళందరూ చెప్తారు ఇక పోబాకండి అక్కడికి. అందువల్ల ఎవరు తీసుకుంటారా? ఎవరు మనకు ప్రియంగా ఉంటారో వాళ్ళే తీసుకోవాలా? నలుగురు కొడుకులు కదా, పెద్దవాడిని అడిగాడు, వాడు అన్నాడు సారీ ఫాదర్. రెండోవాడు తెరవాడు, సారీ డాడ్. ఎప్పుడు తీసుకుంటాడు ఆయన? అదే తెలుసుకోవాలి ఎప్పుడు జీవితంలో, ఎవరి బాధలు వాళ్ళే, ఎవరి కష్టాలు వాళ్ళే. కన్న బిడ్డలు. రెండోవాడు అట్లాగే అన్నాడు, మూడోవాడు అట్లాగే అన్నాడు. నాలుగో వాడి దగ్గర పోయినప్పుడు గుణవంతుడు వాడు, చూడండి నాన్న ఈ దేహం నువ్వు ఇస్తే నాకు వచ్చింది. వాడు చూడండి, వాడి అవగాహన ధర్మప్పుడు. నువ్విచ్చిన దేహం నీకు ఉపయోగపడితే నాకు అంతకన్నా కావాల్సినటువంటి ఇదేం లేదు, తండ్రి రుణం తీర్చుకున్నానని నేను తృప్తి పడతా. అట్లాగే కానివ్వండి, హోమం కండక్ట్ చేయండి, ఇచ్చేస్తానన్నాడు. యజ్ఞాన్ని నిర్వహించి ఈ పిల్లవాడు నాలుగోవాడు ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క యవ్వనాన్ని తండ్రికి ఇచ్చేయడం జరిగింది. తండ్రి యొక్క వృద్ధాప్యం వీడు స్వీకరించడం జరిగింది. వీడు ముసలివాడైపోయాడు, చిన్నవాడు, చాలా చిన్నవాడైనా పెద్ద మనసు కలిగిన వాడు. తండ్రికి వృద్ధాప్యం పోయి ఆయన మళ్ళీ యవనవంతుడు అయిపోయాడు. ఇప్పుడు ఇంతకుముందు కన్నా యవనవంతుడు అయ్యాడు, ఎందుకంటే ఆ కుర్రాడిది కదా. అర్థమవుతుంది. అక్కడ నుంచి భాగవతం ప్రకారం 1000 సంవత్సరాలు దేవయానితో సర్వభోగాలు అనుభవించాడు. 1000 సంవత్సరాలు. కానీ తృప్తి చెందలేదు. అప్పుడు ఒకనాడు కూర్చొని పెట్టి, దేవయాని ఇంతగా భోగాలు అనుభవించాం కదా, నాకు ఇంకా ఇంకా అనుభవించాలనిపిస్తూ ఉంది, నీకేమన్నా తృప్తి కలిగిందే? ఇప్పుడు భోంచేసేస్తే మళ్ళీ తింటారా అండి అంటే, వద్దండి తృప్తిగా ఉంది అంట. ఈ భోగంలో నీకు ఎక్కడన్నా తృప్తి కలిగింది? ఆర్ యూ సాటిస్ఫైడ్? లేదండి. అప్పుడు చెప్పాడు, నజాతు కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మైవా భూయ ఏవాభివర్ధతే నజాతు కామానాం ఉపభోగేన శామ్యతి. ఎంత అనుభవించినా, అనుభవించే కొద్ది భోగాలు ఇంకా అనుభవించాలనిపిస్తుందే కానీ దేవయాన్ని చాలు అనేటువంటిది ఎప్పుడూ ఉండదు. కనుక బాగా విచారం చేశాం కాబట్టి ఒక మాట చేద్దాం, చూసేసాం ఈ భోగాలంతా ఏంటో. కనుక ఇక మీదట మన జీవితాన్ని పరార్థంగా ఉపయోగించుకుంటాం, మోక్ష మార్గంలో ఉపయోగించుకుంటాం. ఏమంటావు నువ్వంటే, అదే మంచిదండి అని చెప్పిన తరువాత మళ్ళీ హోమం కండక్ట్ చేసి తన యొక్క వృద్ధాప్యాన్ని పిల్లవాడి దగ్గర ఉంది చూసారా, అది తాను తీసుకొని మళ్ళీ ఆ పిల్లవాడి యొక్క యవ్వనాన్ని ఆ పిల్లవాడికి ఇచ్చేసి వీణ్ణి ఆ రాజ్యానికి, యయాతి యొక్క
సక్సెసర్గా వీడిని రాజ్యానికి యవ్వరాజ్య పట్టాభిషేకం వీడికి చేసి వీళ్ళిద్దరు కలిసి అడవులకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకొని దేవయాని యయాతి తరించిపోయారు. ఆ సందర్భంలో యయాతి దేవయానికి చెప్పినటువంటి శ్లోకం ఇది భాగవతంలో నవమ స్కంధంలో ఉంది. యయాతి చరిత్రలో ఇది ఉంది. ప్లీజ్, కాబట్టి అది కృష్ణవర్త్మ. ఇది అనుభవించే కొద్దీ పెరిగేదే కానీ తరిగే అవకాశం లేనే లేదు. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.